హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించిన బంధుత్వం అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇవి కొన్ని అంటే ఏదో ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు చేయలేదండి, ఆల్మోస్ట్ 50 క్వశ్చన్ చేశాము. సో దీనివల్ల ఎటువంటి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ ఇన్ డెప్త్ చేశామండి. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్ల యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ బంధుత్వం అనే టాపిక్ నుంచి బిట్ మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఎవరు మిస్ అవ్వద్దండి, ఈ వీడియోని చివరి దాకా చూడండి. దానివల్ల మీరు ఎటువంటి బిట్టు కూడా ఈ బంధుత్వం మీద ఎటువంటి బిట్టు వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు ఆన్సర్ చేయగలిగేలా ప్రతిదీ తెలుసుకుంటారండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బంధుత్వ వ్యవస్థను రక్త సంబంధం మరియు వివాహ బంధాల ఆధారంగా ఏర్పడిన నిజమైన లేదా ఊహాజనిత సామాజిక సంబంధాల యొక్క ఒక నిర్మాణ శ్రేణిగా నిర్వచించిన ప్రాథమిక సామాజిక శాస్త్రవేత్త ఎవరు? బంధుత్వ వ్యవస్థను రక్త సంబంధం మరియు వివాహ సంబంధాల ఆధారంగా ఏర్పడిన నిజమైన లేదా ఊహాజనిత సామాజిక సంబంధాల యొక్క ఒక నిర్మాణ శ్రేణిగా నిర్వచించిన ప్రాథమిక సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే రాబిన్ పాక్స్ అండి. రాబిన్ పాక్స్ ప్రముఖ సామాజిక మానవ శాస్త్రవేత్త రాబిన్ పాక్స్ తన ప్రసిద్ధ కిన్షిప్ అండ్ మ్యారేజ్ గ్రంథంలో బంధుత్వానికి అత్యంత ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఆయన ప్రకారం బంధుత్వం అనేది కేవలం జీవ సంబంధమైనది మాత్రమే కాదు, సమాజం ఆమోదించిన ఊహాజనిత బంధాలు కూడా ఇందులో భాగమే. జిపి ముర్దోక్ బంధుత్వ శ్రేణులను వర్గీకరించగా రాడ్క్లిఫ్ బ్రౌన్ బంధుత్వ వినియోగ నియమాలను విశ్లేషించారంటండి. రాడ్క్లిఫ్ బ్రౌన్ ఏం చేశారు? ఈ బంధుత్వ యొక్క వినియోగ నియమాలను విశ్లేషించారు. ఈ బంధుత్వ శ్రేణులను వర్గీకరించింది ఎవరంటే జిపి ముర్దోక్. ఈ బంధుత్వానికి అత్యంత ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే రాబిన్ పాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నవజాత శిశువు యొక్క వంశానుక్రమం మరియు ఆస్తి వారసత్వ గుర్తింపును కేవలం తండ్రి వైపు ఉన్న పురుష రేఖ ద్వారా మాత్రమే లెక్కిస్తూ ఆ బంధుత్వ నెట్వర్క్లో అధికారిక సభ్యునిగా గుర్తిస్తే అక్కడ ఏ ఆచారాన్ని అనుసరిస్తున్నట్లు లెక్క? ఆప్షన్ బి కరెక్ట్ అండి, పితృవంశీయ క్రమం లేదా పితృరేఖీయ వంశానుక్రమం. తండ్రి రేఖ ద్వారా మాత్రమే వంశాన్ని, బంధుత్వాన్ని మరియు ఆస్తి వారసత్వాన్ని లెక్కించే పద్ధతిని పితృవంశీయ క్రమం అని అంటారండి. భారతీయ హిందూ సమాజంలో అత్యధిక భాగం ఈ పద్ధతిని అనుసరిస్తుందంటండి. ఏ పద్ధతిని? పితృవంశీయ క్రమం. ప్యాట్రిలినియల్ డీసెంట్ అంటే తండ్రి రేఖ ద్వారా మాత్రమే వంశాన్ని కానీ, బంధుత్వాన్ని కానీ, ఆస్తి యొక్క వారసత్వాన్ని కానీ లెక్కించే పద్ధతిని పితృవంశీయ క్రమం అని అంటారండి. ఇది ఎక్కువగా భారతీయ హిందూ సమాజంలో అత్యధిక భాగం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారంటండి. వీరికి విరుద్ధంగా తల్లి రేఖ ద్వారా వారసత్వాన్ని లెక్కిస్తే దానిని మాతృవంశీయ క్రమం, మ్యాట్రిలినియల్ అని అంటారండి. తల్లి రేఖ ద్వారా వారసత్వాన్ని లెక్కిస్తే దానిని ఏమంటారు? మాతృవంశీయ క్రమం లేదా మ్యాట్రిలినియల్ అని అంటారండి. కొంచెం జూమ్ చేద్దాము. మ్యాట్రిలినియల్ అని అంటారండి. ఉదాహరణకు మేఘాలయలోని కాశీ, గారో తెగలు మరియు కేరళలోని నాయర్లు. ఏ తెగలండి? కాశీ తెగలు, గారో తెగలు. ఇవి ఎక్కడున్నాయి? మేఘాలయలో. నెక్స్ట్ నాయర్లు అనే తెగలు ఎక్కడున్నారు? కేరళలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ నిర్మాణ పారామితుల సమగ్ర అధ్యయనంలో ఒక వ్యక్తి యొక్క తండ్రి, తల్లి, సోదరి మరియు జీవిత భాగస్వామిని జిపి ముర్దోక్ ఏ సాంకేతిక బంధుత్వ శ్రేణి కింద వర్గీకరించారు? బంధుత్వ నిర్మాణ పారామితుల సమగ్ర అధ్యయనంలో ఒక వ్యక్తి యొక్క తండ్రి, తల్లి, సోదరి మరియు జీవిత భాగస్వామిని జిపి ముర్దోక్ ఏ సాంకేతిక బంధుత్వ శ్రేణి కింద వర్గీకరించారు అంటే ఆప్షన్ బి అండి, ప్రాథమిక శ్రేణి బంధువులు. ప్రాథమిక శ్రేణి బంధువులు. సామాజిక శాస్త్రవేత్త అయిన జిపి ముర్దోక్ బంధువులను వారి సామీప్యతను బట్టి 3 ప్రధాన శ్రేణులుగా వర్గీకరించారంట. అవి ఏవేవి అంటే ప్రాథమిక శ్రేణి బంధువులు,
ద్వితీయ శ్రేణి బంధువులు, తృతీయ శ్రేణి బంధువులు. ఈ ప్రాథమిక శ్రేణి బంధువులు అంటే ఒక వ్యక్తికి అత్యంత నేరుగా ముడిపడి ఉండే బంధువులు. నేరుగా అంటే మొత్తం 8 మంది ఉంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, భార్య, భర్త, కొడుకు, కూతురు. ఈ 8 మంది అత్యంత నేరుగా ముడిపడి ఉండే బంధువులు అండి. వీరిని ఏమంటారు అంటే ప్రాథమిక శ్రేణి బంధువులు అంటారు, ప్రైమరీ కిన్. నెక్స్ట్ ద్వితీయ శ్రేణి బంధువులు అంటే ఎవరెవరంటే ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు. అంటే ఆల్రెడీ ప్రాథమిక బంధువులు ఉంటారు, వాళ్ళకి ప్రాథమిక బంధువులు. వీళ్ళు మొత్తం 33 మంది ఉంటారండి. ఉదాహరణకు తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్ ఇలాంటి వాళ్ళంతా, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలాంటి వాళ్ళంతా. నెక్స్ట్ తృతీయ శ్రేణి బంధువులు అంటే ద్వితీయ బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు అండి. ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయ శ్రేణి బంధువులు అంటే ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు. అదే ద్వితీయ శ్రేణి బంధువులు అంటే వీళ్ళు. అదే తృతీయ శ్రేణి బంధువులు అంటే ఈ ద్వితీయ శ్రేణి బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు. వీరు మొత్తము 151 మంది ఉంటారంటండి. ఎవరు? తృతీయ శ్రేణి బంధువులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చారిత్రాత్మకంగా ఉనికిలో ఉన్న క్రింది బంధుత్వ వారసత్వాచారాలను ఇవి ప్రధానంగా అమల్లో ఉన్న గిరిజన లేదా ప్రాంతీయ సామాజిక వర్గాలతో జతపరచండి అన్నారండి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఎవరికి సంబంధించిందండి ఇది? వారసత్వ ఆచారాలు అవి ప్రధానంగా అమల్లో ఉన్న గిరిజన లేదా ప్రాంతీయ సామాజిక వర్గాలకు సంబంధించండి. ఫస్ట్ క్వశ్చన్, మాతృవంశీయ వారసత్వం, పితృవంశీయ వారసత్వం, మాతుల స్థానిక నివాసం. ఇల్లోం పితృవంశీయ మాతృక. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. మాతృవంశీయ వారసత్వం అంటే కాశీ మరియు గారో తెగలు. పితృవంశీయ వారసత్వం అంటే తోడా మరియు హో తెగలు. మాతుల స్థానిక నివాసం అంటే కేరళలోని నాయర్లు మరియు కొన్ని మాతృస్వామ్య తెగలు. ఇల్లోం పితృవంశీయ మాతృక అంటే సాంప్రదాయ నంబూద్రి బ్రాహ్మణులు అండి. ఈ మాతృవంశీయ వారసత్వం అంటే ఈశాన్య భారతదేశంలోని మేఘాలయకు చెందిన కాశీ మరియు గారో తెగలలో ఆస్తి, వంశం అన్ని తల్లి నుండి కుమార్తెకు సంక్రమిస్తాయంటండి. ఎక్కడ? ఈ మాతృవంశీయ వారసత్వంలో. ఏ తెగలలో? కాశీ మరియు గారో తెగలలో. ఇవి ఎక్కడున్నాయి? మేఘాలయలో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తెగలు కానీ, ఈ రాష్ట్రాలు కానీ, ఈ వారసత్వాలు కానీ, ఈ తల్లి నుండి కుమార్తెకు కానీ, తండ్రి నుంచి కుమారుడికి కానీ, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పితృవంశీయ వారసత్వం అంటే భారతదేశంలోని అత్యధిక గిరిజన తెగలు ఎవరెవరండి? వాళ్ళు తోడా తెగలు, హో తెగలు, శాంతాల్ తెగలు, గోండ్ తెగలు. వీళ్ళంతా గిరిజన తెగలండి. వీళ్ళు పితృస్వామ్య బంధుత్వాన్ని కలిగి ఉన్నాయంటండి. ఈ తెగలందరూ పితృస్వామ్య బంధాన్ని కలిగి ఉన్నాయి. వీరిని ఏమంటారు? పితృవంశీయ వారసత్వానికి సంబంధించిన వాళ్ళండి. వీళ్ళు ఎవరు? ఈ గిరిజన తెగలలో తోడా, హో, శాంతోల్, గోండ్. నెక్స్ట్ క్వశ్చన్, మాతుల స్థానిక నివాసం అంటే దీనిని అవిన్క్యూ లోకల్ రెసిడెన్సీ అని అంటారండి. అవిన్క్యూ లోకల్ రెసిడెన్సీ. ఈ మాతుల స్థానిక నివాసం అంటే వివాహానంతరం నూతన దంపతులు తండ్రి ఇంట్లో కాకుండా అంటే తండ్రి ఇంట్లో కాకుండా వరుడి యొక్క మేనమామ ఇంట్లో నివసించే పద్ధతి అండి. తండ్రి ఇంట్లో కాకుండా వరుడి యొక్క మేనమామ ఇంట్లో నివసించే పద్ధతిని ఇక్కడ మాతుల స్థానిక నివాసం అంటారు. ఇది ఎక్కడ ఉంది ముఖ్యంగా అంటే నాయర్ల అనే తెగలలో ఉందండి. నాయర్లు, ఈ నాయర్లు ఎక్కడ ఉంటారండి? కేరళలో ఉంటారు. నెక్స్ట్, ఇల్లోం అంటే కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణుల యొక్క పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం లేదా బంధుత్వ సమూహాన్ని ఇల్లోం అని పిలుస్తారంటండి. కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణుల యొక్క పితృస్వామ్య ఉమ్మడి కుటుంబ లేదా బంధుత్వ సమూహాన్ని ఇల్లోం అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ ప్రవర్తన నియమాల పరిభాషలో ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. దీని ప్రకారం ఒక వ్యక్తి తన నిర్దిష్ట అత్తమామలతో లేదా బంధువులతో అంటే ఉదాహరణకు మామగారు కోడలు లేదా బావగారు మరదలు కఠినమైన సామాజిక దూరాన్ని పాటిస్తూ నేరుగా మాట్లాడకపోవడం, ఒకరినొకరు తాకకపోవడం వంటి ఆంక్షలను కలిగి ఉంటారు. ఈ పద్ధతిని ఏమంటారు అంటే ఒక వ్యక్తి అత్తమామలతో లేదా బంధువులతో
అంటే కఠినమైన సామాజిక దూరాన్ని పాటిస్తూ నేరుగా మాట్లాడకుండా ఒకరినొకరు తాకకుండా ఇటువంటి ఆంక్షలు పాటించే పద్ధతి అనేది ఎక్కడ ఉంది అని అంటున్నారండి. ఇది ఎక్కడ ఉంది అంటే పరిహార సంబంధాలు అండి. అవాయిడెన్స్, కిన్షిప్ అవాయిడెన్స్, పరిహార సంబంధాలు. ఈ పరిహార సంబంధాలు అంటే బంధుత్వ వ్యవస్థలోని కొన్ని సంబంధాల మధ్య గౌరవాన్ని, క్రమశిక్షణను కాపాడటానికి మరియు లైంగిక ఆకర్షణలు కలగకుండా నిరోధించడానికి సమాజము అలిఖిత నియమాలను పెడుతుందంటండి. దీనినే పరిహార సంబంధాలు లేదా అవాయిడెన్స్ అంటారు. ఉదాహరణకు మామ కోడలు ఒకే గదిలో ఒంటరిగా కూర్చోకపోవడం, ముఖాముఖి మాట్లాడుకోకపోవడం. నెక్స్ట్, పరిహార సంబంధాలు అంటే బావ మరదలు, తాత మనవడుల మధ్య ఉండే సరదా జోకులు వేసుకునే స్వేచ్ఛాబంధం. ఇదేదండి పరిహాస సంబంధాలు. ఇదేదండి పరిహార సంబంధాలు. చాలా డిఫరెన్స్ ఉందండి ఈ రెండిటికి. పరిహార బంధాలు అంటే మేనమామ కోడలు అంటే మామ కోడలు ఒంటరిగా కూర్చోకపోవడం, ముఖాముఖి మాట్లాడుకోకపోవడం. అదే పరిహాస సంబంధాలు అంటే బావ మరదలు, తాత మనవడుల మధ్య సరదాగా జోకులు వేసుకునే స్వేచ్ఛాబంధం అండి. నెక్స్ట్, టెక్నోనిమి అంటే భార్య తన భర్త పేరు నేరుగా పిలవకుండా ఫలానా వారి నాన్న అని కొడుకు పేరుతో పిలవడం అండి. టెక్నోనిమి అంటే భార్య తన భర్త పేరు నేరుగా పిలవకుండా ఫలానా వారి నాన్న అని కొడుకు పేరుతో పిలవడాన్ని టెక్నోనిమి అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ శాస్త్ర పరిశోధనలలో వేర్వేరు వంశాలకు చెందిన సమూహాలను కేవలం రక్త సంబంధం ద్వారా కాకుండా తరాల తరబడి నిరంతరం ఒకరికొకరు బంధువులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఒకే బంధుత్వ కూటమిగా ముడిపడి ఉండటాన్ని గమనించినప్పుడు అక్కడ క్రింది వాటిలో ఏ ప్రముఖ సామాజిక సిద్ధాంతం అప్లై అవుతుంది? వైవాహిక కూటమి సిద్ధాంతం అండి. మళ్ళీ చదువుతా చూడండి. సమాజ శాస్త్ర పరిశోధనలలో వేర్వేరు అంశాలకు చెందిన సమూహాలు కేవలం రక్త సంబంధం ద్వారా కాకుండా తరాల తరబడి నిరంతరం ఒకరికొకరు వధువులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అంటే బ్రిడల్ ఎక్స్చేంజెస్ ద్వారా ఒకే బంధుత్వ కూటమిగా ముడిపడి ఉండటాన్ని గమనించినప్పుడు అక్కడ ఎటువంటి ప్రముఖ సామాజిక సిద్ధాంతం అప్లై అవుతుంది అంటే వైవాహిక కూటమి సిద్ధాంతం, అలియన్స్ థియరీ అండి. అలియన్స్ థియరీ. ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త క్లాడ్ లెవిస్ట్రాస్ ప్రతిపాదించిన సిద్ధాంతమే అలియన్స్ థియరీ అండి. ఈ అలియన్స్ థియరీని ఎవరు ప్రతిపాదించారండి? క్లాడ్ లెవిస్ట్రాస్. ఈ వైవాహిక కూటమి సిద్ధాంతం ప్రకారం బంధుత్వ వ్యవస్థ అనేది కేవలం పూర్వీకుల రక్త సంబంధం వల్లే నిలబడదు. రెండు వేర్వేరు కుటుంబాలు వివాహాల ద్వారా బంధాలను ఏర్పరచుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్లే సమాజంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. దీనికి పూర్తిగా భిన్నంగా రాడ్క్లిఫ్ బ్రౌన్ డీసెంట్ థియరీని సమర్థించారంటండి. ఇక్కడ ఏముంది? అలయన్స్ థియరీ ఉంది. దీనికి ఆపోజిట్ గా డీసెంట్ థియరీని సమర్థించింది ఎవరండి? రాడ్క్లిఫ్ బ్రౌను. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్హెచ్ మోర్గాన్ ప్రతిపాదించిన వర్ణనాత్మక వర్సెస్ వర్గీకరణ బంధుత్వ పదజాల నేపథ్యంలో క్రింది వాటిలో ఏ పదం ఒక ఖచ్చితమైన వర్గీకరణ బంధుత్వ పదానికి ఉదాహరణగా నిలుస్తుంది? ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే సింపుల్గా వర్గీకరణ బంధుత్వ పదానికి ఉదాహరణగా నిలిచే పదం ఏది, దేని ప్రకారం అంటే ఈ ఎల్హెచ్ మోర్గాన్ ప్రతిపాదించిన వర్ణనాత్మక వర్సెస్ వర్గీకరణ బంధుత్వ పదజాల నేపథ్యంలో అడిగారండి. ఆప్షన్ సి కరెక్ట్, అంకుల్ లేదా మామ లేదా బాబాయ్. ఇక్కడ ఏమన్నారు? వర్ణనాత్మక వర్సెస్ వర్గీకరణ బంధుత్వ పదజాల నేపథ్యంలో క్రింది వాటిలో ఏ పదం ఒక ఖచ్చితమైన వర్గీకరణ బంధుత్వ పదానికి. ఇక్కడ అడిగిందేమో వర్ణనాత్మక వర్సెస్ వర్గీకరణ, కానీ ఇక్కడ ఖచ్చితమైన వర్గీకరణ బంధుత్వ పదానికి అన్నారండి. అంటే ఈ వర్గీకరణ బంధుత్వ పదానికి ఉదాహరణగా నిలిచేది ఏది అంటే అంకుల్ లేదా మామ లేదా బాబాయ్. అంకుల్, మామ లేదా బాబాయ్. లూయిస్ హెన్రీ మోర్గాన్ బంధుత్వ పదాలను రెండు రకాలుగా విభజించారు. డిస్క్రిప్టివ్ టర్మ్స్, క్లాసిఫికేటరీ టర్మ్స్. అంటే వర్ణనాత్మక పదాలు, వర్గీకరణ పదాలు. ఈ వర్ణనాత్మక పదాలు అంటే ఏంటి అంటే ఒక పదము కేవలం ఒకే ఒక నిర్దిష్ట రక్త సంబంధాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఫాదర్ అంటే కేవలం కన్న తండ్రి మాత్రమే, వైఫ్ అంటే కేవలం భార్య మాత్రమే.
అలానే ఈ క్లాసిఫికేటరీ టర్మ్స్ అంటే వర్గీకరణ పదాలు అంటే ఒకే పదము సమాజంలోని వేరువేరు వరుస బంధువులను ఒకే సమూహంగా వర్గీకరిస్తుందండి. అంటే ఉదాహరణకు అంకుల్ అనేది ఇంగ్లీష్ పదం, కానీ తెలుగులో బాబాయ్ అన్న అంకులే, పెద్దనాన్న అన్న అంకులే, మేనమామ అన్న అంకులే, పిన్ని యొక్క భర్త అన్న అంకులే, వీరందరికీ కలిపి ఒకే పదంగా వాడతాం కాబట్టి దీనిని వర్గీకరణ పదాల కింద తీసుకున్నారండి. భారతీయ గిరిజనులలో ఉదాహరణకు సెమీనాగాలలో తండ్రిని బాబాయిని కలిపి ఒకే పదంతో పిలిచే ఆచారం అనేది ఉందంటండి. తండ్రిని బాబాయిని కూడా కలిపి ఒకే పదంతో పిలిచే ఆచారం అనేది ఎక్కడుందండి? ఈ క్లాసిఫికేటరీ టర్మ్స్ వర్గీకరణ పదాలు అనే దాంట్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన బంధుత్వ ఆచారాలలో కనిపించే కువేడ్ అంటే సహకష్ట వ్రతం అనే సామాజిక వింత ప్రక్రియను సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కువేడ్ అనగా మేనమామకు తన మేనకోడలు లేదా మేనల్లుడి జీవిత నిర్ణయాలపై, వివాహాలపై సంపూర్ణ చట్టబద్ధమైన హక్కులు ఉండే పద్ధతి. ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి కువేడ్ అంటే. నెక్స్ట్, ఈ సాంప్రదాయం ప్రకారం భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా ప్రసవ నొప్పులను నటిస్తూ ఆమెలాగా పగ్యపానీయాలు తీసుకుంటూ మంచానికే పరిమితమై ప్రసవ వేదనను ప్రదర్శిస్తాడు. పై వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ అండి. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమడిగారు? కువేడ్ అంటే సహకష్టవ్రతం అనే సామాజిక వింత ప్రక్రియకు సంబంధించి అడిగారండి. ఇది ఎక్కడ ఆచారాలలో ఉంది అంటే గిరిజనులలో ఉందండి. గిరిజనులలో ఇది అమల్లో ఉంది. ఏది? ఈ కువేడ్ అనేది. భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా ప్రసవ నొప్పులను నటిస్తూ ఆమెలాగా పగ్యపానీయాలు తీసుకుంటూ మంచానికే పరిమితమైన ప్రసవ వేదనను ప్రదర్శిస్తాడంటండి. మేనమామకు ఉండే ప్రత్యేక అధికారాలను మాతులాధికారం అని అంటారండి. మేనమామకు ఉండే ప్రత్యేక అధికారాలను ఏమంటారు? మాతులాధికారం అంటారు. కువేడ్ కాదు. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 1. నెక్స్ట్, కువేడ్ లేదా సహకష్ట వ్రతం అనేది ఒక అరుదైన గిరిజన ఆచారం. కువేడ్ లేదా సహకష్ట వ్రతం అనేది ఒక అరుదైన గిరిజన ఆచారం. భారతదేశంలో కాశీ మరియు తోడా తెగలలో ఇది కనిపిస్తుంది. భార్య గర్భం దాల్చినప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో సామాజికంగా నిరూపించడానికి మరియు భార్యపై ఉన్న ప్రేమను చాటడానికి భర్త కూడా ప్రసవ వేదనను అనుకరిస్తాడు. కాబట్టి ఇది కరెక్ట్ అండి. భార్య గర్భం దాల్చినప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో సామాజికంగా నిరూపించడానికి మరియు భార్యపై ఉన్న ప్రేమను చాటడానికి భర్త కూడా ప్రసవ వేదనను అనుకరిస్తాడు. ఇది ఎక్కడ ఉంది అంటే కువేడ్ అనే దాంట్లో ఉందండి. కువేడ్ అనే గిరిజన ఆచారంలో. ఇది ఎక్కడ అమల్లో ఉంది అంటే కాశీ మరియు తోడా తెగల్లో కనిపిస్తుందంటండి ఇప్పటికీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ గ్రామీణ సాంప్రదాయ బంధుత్వ సంప్రదాయాలలో టెక్నోనిమి పరోక్ష సంబోధన ఆచారం అత్యధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భార్య తన భర్తను పిలిచే విధానంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే వీడియోలో కూడా డిస్కస్ చేసామండి ఈ టెక్నోనిమి గురించి. నెక్స్ట్, పితృస్వామ్య మర్యాదలు మరియు బంధుత్వ ఆంక్షల ప్రకారం ఒక భార్య తన భర్త యొక్క అసలు పేరును అంటే మొదటి పేరు సమాజంలో లేదా బహిరంగంగా నేరుగా నోటితో పలకడం తీవ్రమైన అమర్యాదగా లేదా నిషిద్ధంగా భావిస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. భారతీయ గ్రామీణ సాంప్రదాయ బంధుత్వ సంబంధాలలో టెక్నోనిమి పరోక్ష సంపాదన అనే ఆచారము అత్యధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భార్య తన భర్తను పిలిచే విధానంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. కరెక్టే. పితృస్వామ్య మర్యాదలు మరియు బంధుత్వ ఆంక్షల ప్రకారం ఒక భార్య తన భర్త యొక్క అసలు పేరును అంటే సమాజంలో లేదా బహిరంగంగా నేరుగా నోటితో పలకడం తీవ్రమైన అమర్యాదగా లేదా నిషిద్ధంగా భావిస్తారంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. టెక్నోనిమి అంటే ఒక వ్యక్తిని నేరుగా పేరు పెట్టి పిలవకుండా మరొకరితో ఉన్న బంధం ద్వారా పరోక్షంగా పిలవడం. ఉదాహరణకు ఏవండి, మా బాబు వాళ్ళ నాన్నగారు. గ్రామీణ భారతదేశంలో భార్యలు భర్త పేరును ఎప్పుడూ నేరుగా పిలవరు. ఎందుకంటే పితృస్వామ్య నియమాల ప్రకారం భర్త పేరును భార్య నోటితో పలకడం పాపంగా లేదా పెద్దలను గౌరవించని చర్యగా చూస్తారు కాబట్టి. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ సంస్కృతుల సూచి ప్రకారం ఒక సమాజంలో అన్న లేదా తమ్ముడు తన సోదరి కుటుంబానికి
పండుగలు శుభకార్యాల సమయంలో తప్పనిసరిగా ఆర్థిక సహాయం కానుకలు అందించాలనే నియమం ఉంటుంది. ఆమె పిల్లలపై అంటే మేనల్లుడు లేదా మేనకోడలు సర్వాధికారాలు కలిగి ఉండే మాతులాధికారం అమల్లో ఉంటే ఆ వ్యవస్థ క్రింది వాటిలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు లెక్క. క్వశ్చన్ ఏం అర్థం కాలేదనిపిస్తుంది మీకు, మళ్ళీ చదువుతా చూడండి. ఒక సమాజంలో అన్న లేదా తమ్ముడు తన సోదరి కుటుంబానికి పండుగలు లేదా శుభకార్యాల సమయంలో తప్పనిసరిగా ఆర్థిక సహాయము కానుకలు అందించాలనే నియమం ఉండి ఆమె పిల్లలపై సర్వాధికారాలు కలిగి ఉండే మాతుల అధికారం అమల్లో ఉంటే ఆ వ్యవస్థ క్రింది వాటిలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు లెక్క అంటే మాతృరేఖీయ మేనమామ బంధుత్వ అక్షం అండి. మాతృరేఖీయ మేనమామ బంధుత్వ అక్షం. ద యుటేరిన్ లేదా అవెన్క్యులేట్ కిన్షిప్ యాక్సిస్. దీనినే సామాజిక శాస్త్రంలో అవెన్క్యులేట్ మాతుల అధికారం లేదా మేనమామ ప్రాధాన్యత అంటారు. మాతృస్వామ్య సమాజాలలో ఆస్తి తల్లి వైపు ఉన్నప్పటికీ ఆస్తి అనేది తల్లి వైపు ఉన్నప్పటికీ పరిపాలనా బాధ్యతలను ఆమె సోదరుడైన మేనమామ చూసుకుంటాడు. మేనల్లుడి పెళ్లి ఏ అమ్మాయితో జరగాలి, ఆస్తి ఎప్పుడు ఇవ్వాలి అనే అధికారాలన్నీ మేనమామ చేతిలోనే కేంద్రీకృతమై ఉంటాయి. దీనినే మాతృరేఖీయ మేనమామ బంధుత్వ అక్షం అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ ప్రవర్తన నియమాలలో ఒక తాత మరియు అతని మనవడు లేదా మనవరాల మధ్య ఎలాంటి కఠినమైన ఆంక్షలు క్రమశిక్షణ లేకుండా అత్యంత సరదాగా ఒకరినొకరు గాలి చేసుకుంటూ హాస్యం ఆడుకునే స్వేచ్ఛా సామాజిక సంబంధాన్ని ఏమంటారు? ఇది ఆల్రెడీ డిస్కస్ చేశామండి ఇదే వీడియోలోనే. దీన్ని సామాజిక శాస్త్రవేత్త ఏఆర్ రాడ్క్లిఫ్ బ్రౌన్ లోతుగా విశ్లేషించారు. దీన్ని ఏమంటారండి? పరిహాస సంబంధాలు అంటారండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇదే వీడియోలో. పరిహాస సంబంధాలు అంటే బంధుత్వ వ్యవస్థలో కొన్ని సంబంధాల మధ్య గొడవలు రాకుండా మానసిక సామీప్యత పెరగడానికి సమాజం సరదాగా మాట్లాడుకునే స్వేచ్ఛను ఇస్తుంది. బావ మరదలు తాత మనవడుల మధ్య ఉండే ఈ హాస్యపూరిత బంధాన్ని పరిహాస సంబంధాలు అని అంటారు. పరిహార సంబంధాలు అంటే ఈ పరిహాసానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ నిర్దిష్ట బంధువులు అంటే మామ కోడలు ఒకరికొకరు దూరంగా ఉంటూ గౌరవప్రదమైన దూరాన్ని పాటించాలి. అమిటేట్ అంటే పితృస్వామ్య సమాజాలలో తండ్రి సొంత సోదరి అయిన మేనత్తకు ఆమె మేనల్లుడు లేదా మేనకోడలిపై తండ్రితో సమానమైన హక్కులు గౌరవం ఉండే ఆచారం అండి. పితృస్వామ్య సమాజాలలో తండ్రి సొంత సోదరి అయిన మేనత్తకు ఆమె మేనల్లుడు లేదా మేనకోడలిపై తండ్రితో సమానమైన హక్కులు గౌరవం ఉండే ఆచారం. నెక్స్ట్ మాతులాధికారం అంటే మాతృస్వామ్య సమాజాలలో తల్లి సోదరుడైన మేనమామకు పిల్లలపై సర్వాధికారాలు ఉండే ఆచారం. మాతులాధికారం అంటే మాతృస్వామ్య సమాజంలో తల్లి సోదరుడైన మేనమామకు పిల్లలపై సర్వాధికారాలు ఉండే ఆచారం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద వెస్టి కుటుంబాలు పరిశ్రమలు ఉన్న నగరాలకు వలస వెళ్ళినప్పుడు ఉద్యోగాల కోసం, పిల్లల సంరక్షణ కోసం మరియు అప్పుల కోసం ఇప్పటికీ తమ సుదూర బాబాయిలు, మేనమామలు మరియు అత్తమామలు బంధుత్వ నెట్వర్క్లపైనే నిరంతరం ఆధారపడుతుంటే ఈ సామాజిక గమనాన్ని ఏమంటారు అంటే మార్చబడిన విస్తరిత బంధుత్వ నెట్వర్క్ అని అంటారండి. మార్చబడిన విస్తరిత బంధుత్వ నెట్వర్క్ అని అంటారు. అంటే పారిశ్రామికీకరణ వల్ల ఉమ్మడి కుటుంబాలు విడిపోయి భౌతికంగా వేర్వేరు ఇళ్లలో పూర్తిగా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ వారు బంధుత్వ సంబంధాలను పూర్తిగా వదులుకోరు. ఫోన్లు, సాంకేతికత లేదా అవసరాల ద్వారా నిరంతరం ముడిపడి ఉండే ఈ ఆధునిక రూపాన్ని సామాజిక శాస్త్రంలో ఏమంటారు అంటే మాడిఫైడ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదా కిన్షిప్ అంటే మార్చబడిన విస్తరిత బంధుత్వ నెట్వర్క్ అని అంటారంటండి. నెక్స్ట్, పరమాణు విచ్ఛిన్నత అంటే ఇది బంధుత్వ బంధాలు పూర్తిగా తెగిపోయి సమాజంలో వ్యక్తులు తీవ్ర ఒంటరితనంలో బ్రతికే స్థితిని సూచిస్తుంది. మాతృ కేంద్రక గృహం మ్యాట్రిసెంట్రిక్ అంటే పురుషుడు లోపించి లేదా బాధ్యత తీసుకోనప్పుడు ఇల్లు మొత్తం తల్లి చుట్టూనే కేంద్రీకృతం అవ్వడాన్ని మాతృ కేంద్రక గృహం అని అంటారండి. సోదర వంశానుక్రమ రద్దు అంటే అన్నదమ్ముల మధ్య రక్త సంబంధాల వారసత్వం చట్టబద్ధంగా ముగిసిపోవడం. అన్నదమ్ముల మధ్య రక్త సంబంధాల యొక్క వారసత్వం అనేది చట్టబద్ధంగా ముగిసిపోవడాన్ని సోదర వంశానుక్రమ రద్దు అని అంటారండి.
నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ నిర్మాణంలోని రక్త సంబంధికులు మరియు వైవాహిక సంబంధికులు అనే విభజనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఏమన్నారండి, రక్త సంబంధికులు వైవాహిక సంబంధాల యొక్క డిఫరెన్స్ అడిగారండి. ఇక్కడ కేవలం వివాహ బంధాల ద్వారా ఏర్పడే సంబంధాలైన అల్లుడు, కోడలు లేదా అత్తమామలను రక్త సంబంధికులు అని పిలుస్తారు. ఒకే మూల పురుషుడి రక్తాన్ని పంచుకొని పుట్టిన సొంత సోదరుడు, సోదరి లేదా పిల్లలను వైవాహిక సంబంధికులుగా పిలుస్తారు. ఇక్కడ రెండు ఆపోజిట్లో ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే ఒకే మూల పురుషుడి రక్తాన్ని పంచుకొని పుట్టిన సొంత సోదరుడు, సోదరి లేదా పిల్లలను ఏమంటారండి, ఒకే రక్తాన్ని అంటే అప్పుడు రక్త సంబంధికులు కావాలండి. నెక్స్ట్, కేవలం వివాహ బంధాలు అంటే వైవాహిక సంబంధికులు కావాలి కదండి. సో ఇవి రెండు ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చారండి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నెయిదర్ 1 nor 2. ఇవి రెండు ఆపోజిట్లు ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేశాము. నెక్స్ట్, వివాహం ద్వారా ఏర్పడే బంధువులను వైవాహిక సంబంధికులు అంటారు, అల్లుడు, అత్త, మామ. కానీ స్టేట్మెంట్ 1లో దీనికి రక్త సంబంధాన్ని ఇచ్చారు కాబట్టి రాంగు. నెక్స్ట్, పుట్టుకతో రక్తాన్ని పంచుకునే వారిని రక్త సంబంధికులు అంటారు, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు. కానీ స్టేట్మెంట్ 2లో దీనిని వైవాహిక బంధం అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ శాస్త్రంలోని కింది సంక్లిష్ట పదజాలాలను అవి వివరించే ఖచ్చితమైన సామాజిక సంబంధాల నిర్మాణ రేఖలతో జతపరచండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1B, 2C, 3A, 4D. 1B, రేఖీయ బంధువులు అంటే ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా నిలువు వరుసలో ఉండే పూర్వీకులు లేదా వారసులు అండి. రేఖీయ బంధువులు అంటే ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా నిలువు వరుసలో ఉండే పూర్వీకులు లేదా వారసులు. ఉదాహరణకు తాత, తండ్రి, కొడుకు. నెక్స్ట్, పార్శ్వ బంధువులు అంటే ఒకే మూల పురుషుడి నుండి పుట్టి పక్క రేఖలలో అడ్డంగా ప్రయాణించే బంధువులు. ఉదాహరణకు బాబాయి, పెద్దనాన్న, సొంత మేనత్త. నెక్స్ట్, మిశ్రమ బంధుత్వము అంటే ఒకే సమయంలో నిలువు రక్త రేఖలు అడ్డ వైవాహిక బంధాల కలయిక. నెక్స్ట్, ఊహాజనిత లేదా కృత్రిమ బంధువులు అంటే ఎలాంటి రక్త సంబంధం, పెళ్లి సంబంధం లేకపోయినా కేవలం సామాజిక దత్తత లేదా ఆచారాల ద్వారా బంధుత్వ హోదా పొందే హక్కులను ఏమంటారు అంటే ఊహాజనిత లేదా కృత్రిమ బంధువులని అంటారండి. అంటే కేవలం సామాజిక దత్తత లేదా ఆచారాల ద్వారా బంధుత్వ హోదా పొందే వ్యక్తులను ఏమంటారు, ఊహాజనిత లేదా కేంద్ర బంధుత్వ కృత్రిమ బంధువులు అని అంటారండి. ఊహాజనిత బంధువులు లేదా కృత్రిమ బంధువులు. రేఖీయ బంధువులు అంటే మన వంశవృక్షంలో నిలువుగా ఉండే లీనియర్ బంధువులు, ముత్తాత, తాత, తండ్రి, వ్యక్తి, కొడుకు, మనవడు. పార్శ్వ బంధువులు అంటే మన నిలువు రేఖ నుండి పక్కకు విడిపోయిన కోలేటరల్ బంధువులు. వీరు మనతో నేరుగా కాకుండా పూర్వీకుల ద్వారా కనెక్ట్ అవుతారు. పార్శ్వ బంధువులు అంటే మన నిలువు రేఖ నుండి పక్కకు విడిపోయిన కోలేటరల్ బంధువులు. మన నిలువు రేఖ నుండి పక్కకు విడిపోయిన కోలేటరల్ బంధువుల్ని పార్శ్వ బంధువులు అంటారు. వీరు మనతో నేరుగా కాకుండా పూర్వీకుల ద్వారా కనెక్ట్ అవుతారు. నాన్న సోదరుడైన బాబాయ్ ఉదాహరణకి. నెక్స్ట్, మిశ్రమ బంధుత్వం అంటే రక్త సంబంధం ఉన్న మామ కూతురిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏర్పడే డబుల్ కూటమి బంధం అండి. రక్త సంబంధం ఉన్న మామ కూతురిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏర్పడే డబుల్ కూటమి బంధం. కృత్రిమ బంధువులు అంటే రక్త సంబంధం లేకపోయినా ఊరిలో ఒకరిని అక్క అని లేదా బాబాయ్ అని పిలుస్తూ సొంత బంధువుల చూసుకోవడాన్ని కృత్రిమ బంధువులు, ఫిక్టివ్ కిన్ అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారత గ్రామీణ బంధుత్వ నిర్మాణంలో వివాహానంతరం ఒక భార్య తన భర్త యొక్క తండ్రి గ్రామంలో నివసిస్తుంది. వివాహానంతరం ఒక భార్య తన భర్త యొక్క తండ్రి గ్రామంలో నివసిస్తుంది. ఆ గ్రామ సమాజం ఆమెను ఒక బాహ్య పౌరురాలిగా చూస్తూ గ్రామంలోని పెద్ద పురుషులందరి ముందు ఆమె తప్పనిసరిగా ముఖానికి ముసుగు ధరించాలని శాసిస్తే ఆ పద్ధతిని ఏ సామాజిక నియమాల కలయికను సూచిస్తుంది అంటే పితృస్థానిక నివాసం మరియు గ్రామస్థాయి పరిహార సంబంధాల ఆచారాలు అండి. ఈ పాయింట్ కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసాం. ఉత్తర భారతదేశంలోని వివాహానంతరం అమ్మాయి భర్త ఇంటికి వస్తుంది కాబట్టి ఇది పితృస్థానిక నివాసం. అలాగే అక్కడ గ్రామ బహిర్వివాహ నియమం ఉండడం వల్ల ఆ ఊరిలోని పురుషులంతా భర్తకు సోదరులు లేదా తండ్రి వరుస అవుతారు కాబట్టి ఆ ఊరి పెద్దలందరి ముందు ఆమె ముసుగు వేసుకోవడం అనేది ఒక పెద్ద గ్రామ స్థాయి పరిహార నియమం అండి. విలేజ్ అవాయిడెన్స్.
నెక్స్ట్ మాతృస్థానిక లేదా పరిహాసం అంటే ఇది తల్లి ఇంట్లో ఉండే పద్ధతి మరియు సరదా సంబంధాలను సూచిస్తుంది. ఇక్కడ ముసుగు అనేది ఉండదు. నెక్స్ట్ ఉభయస్థానిక లేదా టెక్నోనిమి అంటే ఇరువైపులా ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ మరియు పేరు పరోక్షంగా పిలవడం, అంటే పేరుతో పిలవకుండా ఇంకో విధంగా పిలవడం. ఫలానా అతను, ఫలాని వాళ్ళ కొడుకు, ఫలాని వాళ్ళ భార్య అని పిలవడం. నూతన స్థానిక లేదా కువేడ్ భార్యాభర్తలిద్దరూ ఇల్లు కాకుండా కొత్త ఇంట్లో కాపురం పెట్టడం మరియు ప్రసవ వేదన నటన. నెక్స్ట్ కొన్ని అరుదైన గిరిజన తెగలలో కనిపించే ద్వివంశీయ లేదా డబుల్ వంశానుక్రమ బంధుత్వ నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యానాన్ని గుర్తించండి. ఒకే వ్యక్తి ఒకే సమయంలో తండ్రి వైపు నుండి కొన్ని రకాల ఆస్తులను, తల్లి వైపు నుండి మరికొన్ని రకాల ఆస్తులను సమాంతరంగా వారసత్వంగా పొందుతారు. భూమి వంటి స్థిరాస్తులు పితృవంశం ద్వారా, పశువులు లేదా పూజా సామాగ్రి వంటి చరాస్తులు మాతృవంశం ద్వారా లెక్కిస్తారు. ద్వివంశీయ క్రమం అనగా ఒక వ్యక్తి తన తండ్రి మరియు తల్లి ఇరువైపులా ఉన్న కోర్ వంశాల లోపల ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. నైజీరియాలోని యూకో తెగ మరియు నైరుతి భారతదేశంలోని కొన్ని ప్రత్యేక ఉపశాఖలలో ఈ పద్ధతి కనిపిస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ద్వివంశీయ క్రమం అనగా ఒక వ్యక్తి తన తండ్రి మరియు తల్లి ఇరువైపులా ఉన్న కోర్ వంశాల లోపల ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరినైనా వివాహం చేసుకోవచ్చండి. ఇక్కడ ఏమడిగారు? ద్వివంశీయ లేదా డబుల్ వంశానుక్రమ బంధుత్వం సంబంధించి అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద్వివంశీయ క్రమంలో ఇరువైపులా బంధుత్వాలు లెక్కిస్తారు కాబట్టి తండ్రి గోత్రం మరియు తల్లి గోత్రం రెండింటి లోపల పెళ్లిళ్ళు చేసుకోవడం తీవ్రంగా నిషేధించబడింది. సో ఇక్కడ ఆప్షన్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగు. ఎందుకు రాంగు అంటే ఇక్కడ స్టేట్మెంట్లో ఏమడిగారండి? కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా? తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఒకే వ్యక్తి ఒకే సమయంలో తండ్రి వైపు నుండి కొన్ని రకాల ఆస్తులను, తల్లి వైపు నుండి మరికొన్ని రకాల ఆస్తులను సమాంతరంగా వారసత్వంగా పొందుతాడు. ఇది ద్వివంశీయ లేదా డబుల్ వంశానుక్రమ బంధుత్వానికి సంబంధించింది. కరెక్ట్. భూమి వంటి స్థిరాస్తులు పితృవంశం ద్వారా, పశువులు లేదా పూజా సామాగ్రి వంటి చరాస్తులు మాతృవంశం ద్వారా లెక్కిస్తారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నైజీరియాలో యూకో తెగ మరియు నైరుతి భారతదేశంలోని కొన్ని ప్రత్యేక ఉపశాఖలలో ఈ పద్ధతి కనిపిస్తుంది. ఏది? ఈ ద్వంద్వ లేదా ద్వివంశీయ లేదా డబుల్ వంశానుక్రమం అనేది కనిపిస్తుంది. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. ద్వివంశీయ క్రమంలో ఇరువైపుల బంధుత్వాలు లెక్కిస్తారు కాబట్టి తండ్రి గోత్రము మరియు తల్లి గోత్రం రెండింటి లోపల పెళ్లి చేసుకోవడం తీవ్రంగా నిషేధించబడింది. సో దిస్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ రిమైనింగ్ ఏబిడి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్లాడ్ లేవి స్ట్రాస్ ప్రతిపాదించిన బంధుత్వ కార్యాచరణ మ్యాపింగ్ ప్రకారం ఒక కుటుంబ నిర్మాణంలో అధికారాన్ని, ప్రేమను సమతుల్యం చేసే మాతుల అధికారం యొక్క అంతర్గత గమనాత్మక ఏది? ఇక్కడ ఏమన్నారు? క్లాడ్ లెవి స్ట్రాస్ ప్రతిపాదించిన బంధుత్వ కార్యాచరణ మ్యాపింగ్ ప్రకారం ఒక కుటుంబ నిర్మాణంలో అధికారాన్ని, ప్రేమను సమతుల్యం చేసే మాతుల అధికారం యొక్క అంతర్గత గమనాత్మకత ఏది అంటే ఆప్షనే కరెక్ట్ అండి. ఒక కుటుంబంలో తండ్రి మరియు కొడుకుల మధ్య సంబంధం అనేది కఠినంగా అధికారపూరితంగా ఉంటే అప్పుడు మేనమామ మరియు మేనల్లుడి మధ్య సంబంధం అనేది అత్యంత ఆత్మీయంగా సరదాగా ఉంటుంది. ఒక కుటుంబంలో తండ్రి మరియు కొడుకుల మధ్య సంబంధం కఠినంగా అధికారపూరితంగా ఉంటే అప్పుడు మేనమామ మరియు మేనల్లుడికి మధ్య సంబంధం అత్యంత ఆత్మీయతంగా సరదాగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తండ్రి కొడుకు కఠినంగా ఉంటే మామాలుడు సానుకూలంగా ఉండడం. లేవి స్ట్రాస్ బంధుత్వ నిర్మాణాన్ని ఒక చదరంగంలాగా విశ్లేషించారు. పితృస్వామ్య సమాజంలో తండ్రి కొడుకును క్రమశిక్షణతో పెంచుతాడు కాబట్టి వారి మధ్య భయం ఉంటుంది. ఆ భయాన్ని, ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడానికి మేనమామ అల్లుడికి ఒక మంచి స్నేహితుడిగా మారి ఆత్మీయతను అందిస్తాడు. మాతృస్వామ్య సమాజంలో మేనమామ కఠినంగా ఉంటే తండ్రి స్నేహితుడిగా మారతాడంటండి. తండ్రి స్నేహితుడిగా మారతాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పెద్ద బంధుత్వ సమూహం ఒకే ప్రసిద్ధ చారిత్రాత్మక లేదా పురాణ పురుషుడిని, ఉదాహరణకు భరద్వాజ, వశిష్ఠ మహర్షులు తమ మూల పురుషుడిగా నమ్ముతుంది. కానీ ఆ మూల పురుషుడి నుండి తమ వరకు ఉన్న ప్రతి తరం యొక్క ఖచ్చితమైన లింకులను రాతపూర్వకంగా నిరూపించలేనప్పుడు ఆ పెద్ద సమూహాన్ని ఏమంటారు అంటే గోత్రం లేదా వంశశాఖ అని అంటారండి.
ఒక పెద్ద బంధుత్వ సమూహం ఒకే ప్రసిద్ధ చారిత్రాత్మక లేదా పురాణ పురుషుడిని అంటే తమ మూల పురుషుడిగా నమ్ముతుందంట. కానీ ఆ మూల పురుషుడి నుండి తమ వరకు ఉన్న ప్రతి తరం యొక్క ఖచ్చితమైన లింకులను రాతపూర్వకంగా నిరూపించలేనప్పుడు ఆ పెద్ద సమూహాన్ని ఏమంటారు అంటే గోత్రం లేదా వంశశాఖ, క్లాన్ ఆర్ గోత్ర అని పిలుస్తారంటండి. సామాజిక మానవ శాస్త్రంలో గోత్రం అంటే ఒకే మూల పురుషుడి నుండి పుట్టామని నమ్మే పెద్ద సమూహం. ఇక్కడ తరాల వారీగా లింకులు నిరూపించడం అనేది అసాధ్యమండి. నెక్స్ట్ వంశం అంటే ఇందులో తమ ముత్తాత తాతల పేర్లు ఖచ్చితంగా తెలుస్తాయి. తరాల లింకులను 100% నిరూపించగల చిన్న సమూహం ఇది. నెక్స్ట్ ప్రాట్రీ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ గోత్రాలు కలిసి ఒక పెద్ద కూటమిగా ఏర్పడితే దాన్ని ప్రాట్రీ అని అంటారంటండి. మొయిటీ అంటే ఒక సమాజం మొత్తం కేవలం 2 భాగాలుగా సగం సగం విడిపోతే ఆ ఒక్కో సగాన్ని మెయిటీ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్హెచ్ మోర్గాన్ పరిణామ నమూనా ప్రకారం ఒకే రకమైన సామాజిక సమూహంలో ఉండే బాబాయిలు పెద్దనాన్నలందరినీ కలిపి సొంత తండ్రి అని ఒకే పదంతో పిలిచే వర్గీకరణ బంధుత్వ పదజాలం ఏ రకమైన ప్రాచీన సామాజిక నిర్మాణంలో జన్మించింది? ఎల్హెచ్ మోర్గాన్ పరిణామ నమూనా ప్రకారం ఒకే రకమైన సామాజిక సమూహంలో ఉండే బాబాయిలు పెద్దనాన్నలందరినీ కలిపి సొంత తండ్రి అని ఒకే పదంతో పిలిచే వర్గీకరణ బంధుత్వ పదజాలం ఏ రకమైన ప్రాచీన సామాజిక నిర్మాణంలో జన్మించింది? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఎక్కడ కనిపిస్తుందని చెప్పాము? అక్కడ ఈ గిరిజనుల్లో కనిపిస్తుందని చెప్పామండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఉమ్మడి జీవనం ఎక్కువగా ఉండి వ్యక్తిగత స్వార్థం తక్కువగా ఉండే ప్రాథమిక లేదా ఆదిమ సమాజాలు. ఆదిమ సమాజాలు అంటే ఏవండి? గిరిజన సమాజాలు. మోర్గాన్ ప్రకారం ప్రాచీన గిరిజన లేదా ఆదిమ సమాజాలలో పిల్లల పెంపకం గ్రూప్గా జరిగేది. అక్కడ వ్యక్తిగత ఆస్తి లేదా నా కుటుంబం అనే స్వార్థం ఉండేది కాదు. కాబట్టి నాన్న వయసు ఉన్న పురుషులందరినీ వారు తండ్రిలాగే గౌరవిస్తూ తండ్రి అని పిలిచేవారు. సమాజం ఆధునికంగా మారినప్పుడే కన్న తండ్రిని విడిగా చూపించే వర్ణనాత్మక పదాలు పుడతాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చట్టపరమైన అప్లికేషన్ల ప్రకారం ఒక శిశువును హిందూ దత్తత మరియు భృతి చట్టం 1956 నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకున్నప్పుడు ఆ శిశువు యొక్క బంధుత్వ హోదాలో ఎటువంటి నిర్మాణ మార్పు జరుగుతుంది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆ శిశువు కన్నవారి కుటుంబంతో ఉన్న అన్ని బంధుత్వ సంబంధాలు చట్టబద్ధంగా తెగిపోతాయి మరియు దత్తత తీసుకున్న కుటుంబంలోనే వంశము, ఆస్తి మరియు వారసత్వంతో సహా అన్ని నిర్మాణ పరంగా 100% చట్టబద్ధమైన బిడ్డగా పరిగణించబడతాడంటండి. అంటే కన్నవారి బంధాలు అనేవి తెగిపోయి దత్తత కుటుంబంలోనే పూర్తి హక్కులనే వస్తాయంటండి. ఏ చట్టం ప్రకారం? ఈ హిందూ దత్తత మరియు భృతి చట్టం 1956 ప్రకారం దత్తత తీసుకున్నప్పుడు ఆ శిశువు యొక్క బంధుత్వ హోదాలో ఎటువంటి నిర్మాణ మార్పు జరుగుతుందంటే అంటే కన్న తల్లి తండ్రి యొక్క అధికారం అనేది కోల్పోయి కంప్లీట్గా దత్తత తీసుకున్న వాళ్ళకే పూర్తిగా అధికారం అనేది చట్టబద్ధంగా లభిస్తుందంటండి. ఈ సెక్షన్ ప్రకారం 1956లోని సెక్షన్ 12 ప్రకారం దత్తత అనేది ఒక పునర్జన్మ లాంటిది. ఒకసారి చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ ముగిశాక ఆ పిల్లవాడు కన్నవారి ఆస్తిలో వాటా అడగలేడు, వారి గోత్రం అతనికి వర్తించదు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులే అతని అసలు తల్లిదండ్రులుగా చట్టం గుర్తిస్తుంది. అయితే ఒకే ఒక్క మినహాయింపు, కన్నవారి వైపు ఉన్న రక్త సంబంధికులను, సంపిడ బంధువులను అతను పెళ్లి చేసుకోకూడదు. అంటే కన్నవారి వైపు ఉన్న రక్త సంబంధికులను అతను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదంటండి ఎప్పుడు దత్తత తీసుకుంటే. నెక్స్ట్, సార్వత్రిక బంధుత్వ ఆచారాల వర్గీకరణ ప్రకారం ఒక సమాజంలో తండ్రి కంటే మేనమామకి అత్యున్నత హోదా ఉండి అతను తన సొంత ఆస్తిని మరియు సామాజిక రాజకీయ పదవులను తన మేనల్లుడికి బదిలీ చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉంటే ఆ బంధుత్వ వాడుకను ఏమంటారు? ఆల్రెడీ డిస్కస్ చేసామండి. దీన్ని ఏమంటారండి? ఆప్షన్ బి అవంక్యులేట్, మాతులాధికారం అని అంటారండి. మాతృస్వామ్య సమాజాలలో ఆస్తి వంశము తల్లి తరపున నడిచినప్పటికీ పరిపాలన బాధ్యతలను పురుషుడైన మేనమామ చూసుకుంటాడు.
ఇక్కడ మేనల్లుడు మేనమామకు వారసుడు అవుతాడు. నెక్స్ట్ అమిటేట్ అంటే ఇది పితృస్వామ్య సమాజాలలో కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి సోదరి అయిన మేనత్త కుటుంబంలో అత్యున్నత గౌరవం, పిల్లలపై సర్వాధికారాలు ఉంటాయంటండి. ఉదాహరణకు తోడా తెగలు. నెక్స్ట్ కువేడ్ భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ నొప్పులను అనుకరిస్తూ పథ్యం పాటించే గిరిజన ఆచారం. భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ నొప్పులను అనుకరిస్తూ పథ్యం పాటించే గిరిజన ఆచారం. టెక్నోనిమి అంటే ఒక వ్యక్తిని నేరుగా పేరు పెట్టి పిలవకుండా మరొకరితో ఉన్న సంబంధం ద్వారా పిలవడం. ఒక వ్యక్తిని నేరుగా పేరు పెట్టి పిలవకుండా మరొకరితో ఉన్న సంబంధం ద్వారా పిలవడం. ఉదాహరణకు బాబు వాళ్ళ నాన్న, ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ భర్త, ఫలానా వాళ్ళ భార్య, ఇట్లాండి. నెక్స్ట్ క్వశ్చన్, జిపి ముర్దోక్ బంధుత్వ శ్రేణుల వర్గీకరణ ప్రకారం ప్రాథమిక బంధువులను ద్వితీయ శ్రేణి బంధువులు అంటారు. సామాజిక మానవ శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని రకాల ద్వితీయ శ్రేణి బంధువులు ఉండే అవకాశం ఉంది? ద్వితీయ శ్రేణులు అంటే ఎంతమంది ఉంటారండి? 33 అని చాలా వరకు డిస్కస్ చేసామండి చాలాసార్లు. 33 రకాలు. జిపి ముర్దోక్ తన సోషల్ స్ట్రక్చర్ గ్రంథంలో బంధుత్వ శ్రేణులను ఖచ్చితమైన సంఖ్యలతో లెక్కించారు. ఒక వ్యక్తికి 33 రకాల ద్వితీయ శ్రేణి బంధువులు ఉంటారు. తాతయ్య, నానమ్మ, మేనమామ, బాబాయి, అత్తమ్మ, సాక్షాత్తు భార్య సోదరుడైన బావమరిది, ఇలాంటి వాళ్ళు 33 మంది ఉంటారండి ఎక్కడ? ద్వితీయ శ్రేణి కింద. నెక్స్ట్ 8 రకాలు అనేది ప్రాథమిక శ్రేణి బంధువులు. ఎవరెవరండి? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్య, భర్త. నెక్స్ట్ ఆప్షన్ సి 151 రకాలు అనేది ద్వితీయ బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు అంటే తృతీయ బంధువులు అండి. ఉదాహరణకు మామగారి తండ్రి, బాబాయ్ భార్య, సోదరుడు, ఇలాంటి వాళ్ళండి. ఆప్షన్ డి 24 రకాలు అనేది ఏ శ్రేణుల్లో కూడా లేదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ నిర్మాణంలోని వంశము మరియు సహోదరి గోత్ర కూటమి అనే సామాజిక విభాగాల మధ్య తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వంశం అంటే లినియేజ్ అనగా ఒక ఉమ్మడి బంధుత్వ సమూహం. ఇక్కడ సభ్యులందరూ ఒక నిర్దిష్ట పూర్వీకుడి నుండి తమ వరకు ఉన్న ప్రతి తరం యొక్క ఖచ్చితమైన లింకులను వంశవృక్షం ద్వారా నిరూపించగలరు. పాట్రీ అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర గోత్రాలు లేదా క్లాన్లు కలిసి ఒకే సోదర కూటమిగా ఏర్పడే పెద్ద సమూహం. ఇక్కడ సభ్యుల మధ్య పరస్పర ఐక్యత ఉంటుంది కానీ ఖచ్చితమైన రక్త సంబంధ లింకులను నిరూపించలేరు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మీన్స్ బోత్ ఆర్ కరెక్ట్. వంశం అనేది ఒక చిన్న స్పష్టమైన సమూహం. మీ ముత్తాత తండ్రి ఎవరు అని అడిగితే తరం వారీగా పేరున లింకును నిరూపించవచ్చు. ఫ్యాక్టరీ అనేది గోత్రాల కంటే పెద్దది. సమాజంలో కొన్ని గోత్రాలు కలిసి మనమంతా ఒకే అన్నదమ్ముల వంశం అని ఒక కూటమిగా ఏర్పడతాయి. ఉదాహరణకు గోండ్ తెగలో 4 పెద్ద పార్టీలు ఉంటాయి. ఇక్కడ లింకును నిరూపించలేరు. సో ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ వ్యవస్థలపై రాయబడిన క్రింది ప్రసిద్ధ గ్రంథాలను వాటిని రచించిన అంతర్జాతీయ లేదా భారతీయ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలతో జతపరచండి అన్నారండి. శాస్త్రవేత్తలతో జతపరచమన్నారు. ఇక్కడ ఏమిచ్చారండి? సిస్టమ్స్ ఆఫ్ కాన్సాంగ్వినిటీ అండ్ ఎఫినిటీ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ. నెక్స్ట్ కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ద ఎలిమెంటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ కిన్షిప్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ మీన్స్ 1C 2A 3B 4D. సిస్టమ్స్ ఆఫ్ కాన్సాంగ్వినిటీ అండ్ ఎఫినిటీ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ అంటే దీని యొక్క శాస్త్రవేత్త ఎవరు అంటే LH మోర్గాన్ అండి, లూయిస్ హెన్రీ మోర్గాన్. నెక్స్ట్ కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, దీని యొక్క సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే ఐరావతి కార్వే. నెక్స్ట్ ద ఎలిమెంటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ కిన్షిప్, దీని యొక్క శాస్త్రవేత్త ఎవరు అంటే బి అంటే క్లాడ్ లెవి స్ట్రాస్. నెక్స్ట్ రాట్లిఫ్ బ్రౌన్ అనే అతను స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీకి సంబంధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బంధుత్వ పదాలపై శాస్త్రీయ పరిశోధన చేసిన
సిస్టమ్స్ ఆఫ్ కోన్సాంగ్విటీ అండ్ ఎఫినిటీ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ అనే పుస్తకం రాసింది ఎవరు అంటే ఎల్హెచ్ మోర్గాన్. భారతదేశంలో బంధుత్వ వ్యవస్థను ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విభజించి కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఐరావతి కార్వే. వైవాహిక కూటమి సిద్ధాంతాన్ని వివరిస్తూ ద ఎలిమెంటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ కిన్షిప్ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే క్లాడ్ లెవి స్ట్రాస్. బంధుత్వ విధులను వివరిస్తూ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీ గ్రంథాన్ని రాసింది ఎవరంటే రాడ్క్లిఫ్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ఉమ్మడి కుటుంబ నిర్మాణంలో అత్యంత పెద్ద వయసుడైన పురుషుడు కర్తగా ఉమ్మడి కుటుంబ వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు. బంధుత్వ నియంత్రణల ప్రకారం అతని అనుమతి లేకుండా మిగిలిన చిన్న తోబుట్టువులు పూర్వీకుల ఉమ్మడి ఆస్తిని ఏకపక్షంగా విక్రయించలేకపోవడానికి ఏ అంతర్గత సూత్రం కారణమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పితృస్వామ్య జ్యేష్ఠత్వ నియంత్రణ. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము, డీటెయిల్గా అర్థమవుతుంది. పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాలలో వయసులో పెద్దవాడైన కుమారుడికి లేదా పురుషుడికి సర్వాధికారాలు లభిస్తాయి. దీనినే జ్యేష్ఠత్వ నియమం అని అంటారంటండి. కర్త బ్రతికి ఉన్నంత కాలం కుటుంబం ఆస్తుల నిర్వహణ, అమ్మకాలు ఆయన సంతకం ద్వారానే జరగాలి. నెక్స్ట్, మాతుల స్థానిక అంటే ఇది వివాహానంతరం మేనమామ ఇంట్లో ఉండే పద్ధతిని సూచిస్తుంది. హిందూ కర్త వ్యవస్థకు దీనికి సంబంధం లేదు. మాతృ పార్శ్వ పరిధి అంటే ఇది తల్లి తరపు బంధువుల పరిధిని సూచిస్తుంది. కృత్రిమ బంధుత్వం అంటే రక్త సంబంధం లేని స్నేహ సంబంధాలను సూచిస్తుంది. కొన్ని గిరిజన తెగలలో, ముఖ్యంగా ఆస్ట్రేలియా తెగలు మరియు మధ్య భారత గిరిజనులలో కనిపించే మోయిటీ బంధుత్వ విభజనకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నారండి. సరైనది అడగలేదు, తప్పుగా ఉన్నది అడిగారు. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఏవేవో చూద్దామండి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఒక సమాజం మొత్తం అంతర్గతంగా సరిగ్గా రెండు సమాన విభాగాలుగా లేదా సగాలుగా విడిపోయినప్పుడు దానిని మొయిటీ అంటారు. కరెక్టే. నెక్స్ట్, సాధారణంగా మొయిటీలు బహిర్వివాహ నియమాన్ని కలిగి ఉంటాయి. అనగా ఒక సగంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అవతలి సగంలో ఉన్న వ్యక్తినే వివాహం చేసుకోవాలి. నెక్స్ట్, ఈ రెండు సగభాగాల పరస్పరం పండుగలలో, ఆచారాలలో సహాయం చేసుకుంటూ సమతుల్యతను కాపాడతాయి. ఫ్రెంచ్ భాషలో సగం అని అర్థం. ఏది? మొయిటీ అంటే ఇది చాలా పెద్ద సామాజిక విభాగం. ఒక తెగలోని వందలాది గోత్రాలన్నీ కలిసి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి అనే రెండు పెద్ద సగాలుగా విడిపోతాయి. కాబట్టి ఇది 10 మందికి పరిమితం అయ్యే చిన్న కుటుంబం అనేది కాదండి. ఏది? మొయిటీ అనేది. ఇది రెండు విభాగాలుగా విడిపోతుందండి. సో రిమైనింగ్ అని డిస్కస్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్, ఐరావతి కార్వే రూపొందించిన దక్షిణ భారత బంధుత్వ మండలాల సాంస్కృతిక మ్యాపింగ్ ప్రకారం ఉత్తర భారత బంధుత్వ మండలం నుండి దక్షిణ భారత బంధుత్వ మండలాన్ని వేరు చేసే ప్రధాన నిర్మాణ లక్షణం ఏది అంటే ప్రాధాన్యత కలిగిన మేనరిక వివాహాల వల్ల ఒక వ్యక్తి యొక్క పుట్టినిల్లు మరియు అత్తగారిల్లు ఈ రెండింటిల మధ్య స్పష్టమైన నిర్మాణ సరిహద్దులు లోపించి బంధువులందరూ అంతర్గతంగా ఒకే చోట కలిసిపోవడం. ఉత్తర భారతదేశంలో పెళ్లి అంటే కొత్త ఊరి నుండి, కొత్త గోత్రం నుండి అమ్మాయిని తేవాలి. అక్కడ పుట్టినిల్లు వేరు, అత్తగారిల్లు వేరు. కానీ దక్షిణ భారతదేశంలో మేనమామ కూతురినే పెళ్లి చేసుకుంటారు. కాబట్టి మామగారు ఆల్రెడీ సొంత మేనమామ అయి ఉంటారు. అంటే బంధువులంతా చుట్టూ ఉన్నవారే అవుతారు. దీనిని ఐరావతి కార్వే దక్షిణ భారత బంధుత్వ ప్రత్యేకతగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బంధుత్వ నెట్వర్క్లో ఒక వ్యక్తి తన సొంత తండ్రిని, తండ్రి సోదరుడైన బాబాయిని మరియు తల్లి సోదరి భర్త అయిన బాబాయ్ లేదా పెద్ద నాన్నను కలిపి ఒకే ఒక వర్గీకరణ పదంతో పోలిస్తే ఆ భాషా వర్గీకరణ ఏ సామాజిక సత్యాన్ని ప్రతిబింబిస్తుంది? ఇది కూడా డిస్కస్ చేసామండి ఆల్రెడీ, కానీ వేరే పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసాం. అది ఏమవుతుంది అంటే ఆ సమాజంలో ఆ శిశువు పట్ల ఈ పురుషులందరికీ సమానమైన సామాజిక హోదా, ఒకే రకమైన ఆర్థిక పాత్రలు మరియు ఉమ్మడి బాధ్యతలు ఉండడం. పురుషులందరికీ సమాన బాధ్యతలు ఉండడం. సామాజిక భాషా శాస్త్రం ప్రకారం అంటే లింగ్విస్టిక్ సోషియాలజీ ప్రకారం బంధుత్వ పదాలు ఊరికే పుట్టవు. ఒక తెగలో తండ్రి చనిపోతే బాబాయ్ బాధ్యత తీసుకుంటాడు. అంటే ఆ పిల్లవాడి దృష్టిలో తండ్రి అన్న బాబాయ్ అన్న ఒకటే హోదా. అందువల్లే వారు విడివిడిగా పేర్లు పెట్టకుండా అందరినీ ఒకే వర్గీకరణ పదంతో పోలుస్తారు.
సో రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రిమైనింగ్ అన్ని వేరే దానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇన్ ద స్టడీ ఆఫ్ ఆల్టర్నేటివ్ కిన్షిప్ మోడల్స్, ఫిక్టివ్ కిన్షిప్ టైస్ ఆర్ ఇంక్రీజింగ్లీ వైటల్ ఫర్ సపోర్ట్ సిస్టమ్ ఇన్సైడ్ మోడర్న్ అర్బన్ సెట్టింగ్స్. ఈ ఫిక్టివ్ కిన్షిప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. అర్బన్ న్యూక్లియరైజేషన్ అండ్ జియోగ్రాఫిక్ డిస్ప్లేస్మెంట్ లీవ్ ఇండివిడ్యువల్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ బయోలాజికల్ రిలేటివ్స్, ఫోర్సింగ్ దెమ్ టు బిల్డ్ ఎమోషనల్ అండ్ సోషల్ సేఫ్టీ నెట్స్ విత్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్ హూ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫ్యామిలీ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నేటి మెట్రో నగరాలలో సొంత రక్త సంబంధికులు గ్రామాలలో ఉంటారు. అత్యవసర సమయంలో నగరాల్లో మనకు తోడుగా ఉండేది పక్కింటి వారే. వారితో ఎలాంటి బ్లడ్ రిలేషన్ అనేది లేకపోయినా మనం సొంత అన్నయ్య లాగానో పిన్ని లాగానో చూసుకుంటాం. దీనిని ఏమంటారు అంటే ఫిక్టివ్ కిన్షిప్, అంటే కృత్రిమ లేదా సామాజిక బంధుత్వం అని అంటారండి. ఇది పట్టణ వెస్టి కుటుంబాల ఒంటరితనం వల్లే ఉద్భవించింది కాబట్టి రీజన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతీయ సామాజిక చట్రంలో వేర్వేరు ఉపశాఖల మధ్య వైవాహిక బంధుత్వ సంబంధాలను సృష్టించే ప్రాథమిక సాంస్కృతిక సాధనం ఏది అంటే వివాహ వ్యవస్థ అండి. వివాహ వ్యవస్థ. బంధుత్వాలు రెండు రకాలుగా పుడతాయి. పుట్టుకతో వచ్చేది, పెళ్లి ద్వారా వచ్చేది. వివాహం అనే సంస్థ లేకపోతే సమాజంలో అత్త, మామ, బావమరిది, అల్లుడు అనే వైవాహిక బంధాలు పుట్టడం అసాధ్యం. కాబట్టి వివాహమే దీనికి మూల కారణం. క్వశ్చన్, బంధుత్వ నియమాలు మరియు ప్రవర్తనల అంటే పరిహార మరియు పరిహాస సంబంధాల వంటి యొక్క ప్రాథమిక ఉద్దేశం సామాజిక సమతుల్యతను కాపాడడం మరియు సామాజిక నిర్మాణంలో గొడవలు రాకుండా నిరోధించడమే అని గట్టిగా వాదించిన సామాజిక సిద్ధాంతం ఏది? దీనికి ఏఆర్ రాట్లిఫ్ బ్రౌన్ నాయకత్వం వహించారు. ఏది అంటే ఇది స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అండి. నిర్మాణ కార్యాచరణవాదం. రాట్లిఫ్ బ్రౌన్ ఈ సిద్ధాంతానికి మూలకర్త. ఈయన ప్రకారం బంధుత్వ వ్యవస్థలోని ప్రతి ఆచారం అంటే అవాయిడెన్స్ లేదా జోకింగ్ ఒక నిర్దిష్ట కార్యాన్ని నెరవేరుస్తుంది. మామ కోడలు విడివిడిగా ఉండడం వల్ల గొడవలు, లైంగిక ఈర్ష్యలు అనేవి రావు. అలాగే భావమరుదులు సరదాగా ఉండడం వల్ల కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ సమాజ స్థిరత్వానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పరిణామ సిద్ధాంతం. ఎల్హెచ్ మోర్గాన్ లాంటి వారు బంధుత్వం ఆదిమ కాలం నుండి ఎలా పరిణామం చెందిందో చెప్తారు. సంఘర్షణ సిద్ధాంతం. మార్క్సిస్టులు బంధుత్వాన్ని ఆస్తి దోపిడీ కోణంలో చూస్తారు. సంఘర్షణ సిద్ధాంతం అంటే మార్క్సిస్టులు బంధుత్వాన్ని ఆస్తి దోపిడీ కోణంలో చూస్తారు. సాంస్కృతిక భౌతికవాదం అంటే మార్విన్ హారిస్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఆర్థిక పర్యావరణ వనరుల ఆధారంగా ఆచారాలను విశ్లేషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నివాస నియమాల వర్గీకరణ ప్రకారం ఒక సమాజంలో కొత్తగా పెళ్ళైన దంపతులు అటు అత్తగారిల్లు ఇటు పుట్టినిల్లు ఇంటి నుండి పూర్తిగా వదిలేసి, ఈ రెండింటిని పూర్తిగా వదిలేసి తమకంటూ ఒక సరికొత్త స్వతంత్ర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని కాపురం పెట్టడాన్ని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే నూతన స్థానిక నివాసం అండి. నియో లోకల్. ఆధునిక ఐటీ ఉద్యోగులు చేసే పట్టణ వెస్టి కుటుంబాలలో ఈ నియో లోకల్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి కాగానే అబ్బాయి లేదా అమ్మాయి తల్లిదండ్రులతో ఉండకుండా సిటీలో కొత్తగా ఇల్లు రెంట్కు తీసుకోవడం లేదా ఫ్లాట్లు కొనుక్కొని విడిగా ఉండడం దీని ముఖ్య లక్షణం. పాతృస్థానిక నివాసం అంటే పెళ్లి తర్వాత భర్త తండ్రి ఇంట్లోనే స్థిరపడటం అండి. సాంప్రదాయ హిందూ పద్ధతి. నెక్స్ట్, పెళ్లి తర్వాత భార్య తల్లి ఇంట్లో స్థిరపడటం కాశీ తెగ పద్ధతి. దీన్ని మాతృస్థానిక నివాసం అంటారు. నెక్స్ట్, ఉభయ స్థానిక నివాసం. దంపతులు తమ ఇష్టాన్ని బట్టి కొన్ని రోజులు భర్త ఇంట్లో కొన్ని రోజులు భార్య ఇంట్లో ఉండే వీలుండటాన్ని ఉభయ స్థానిక నివాసం అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బంధుత్వ వ్యవస్థల భౌగోళిక మండలాల వర్గీకరణలో భాగంగా దేశం మొత్తాన్ని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ బంధుత్వ మండలాలుగా విభజించి సమగ్రంగా మ్యాపింగ్ చేసిన ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఐరావతి కార్వే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఐరావతి కార్వే. ఆమె రాసిన కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా గ్రంథం భారతీయ
సామాజిక శాస్త్రంలో ఒక మైలురాయి. ఉత్తరాన సగోత్ర వివాహాలు నిషిద్ధమని, దక్షిణాన మేనరికాలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయని భౌగోళిక మండలాల వారీగా తేడాలను ఈమె నిరూపించారంట. ఎవరు? ఐరావతి కార్వే. జిఎస్ గర్యే భారతీయుల కుల వ్యవస్థపై విస్తృత పరిశోధనలు చేసిన సామాజిక శాస్త్ర పితామహుడు. ఎంఎల్ శ్రీనివాస్ అనే అతను సాంస్కృతీకరణ, ఆధిపత్య కులం భావనలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త. డిఎన్ ముజుందార్ భారతీయ గిరిజన తెగల బంధుత్వ ఆర్థిక వ్యవస్థలపై పరిశోధనలు చేసిన మానవ. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర భారత బంధుత్వ మండల సంస్కృతిలో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి 4 గోత్రాల నిషేధ నియమం కఠినంగా అమలు చేయబడుతుంది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేటప్పుడు క్రింది వాటిలో ఏ గోత్రాన్ని మినహాయించవచ్చు? అంటే ఏ గోత్రం ఉన్న వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ ఏమడిగారు? ఉత్తర భారత బంధుత్వ మండల సంస్కృతిలో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి 4 గోత్రాల నిషేధ నియమం కఠినంగా అమలు చేయబడుతుంది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేటప్పుడు క్రింది వాటిలో ఏ గోత్రానికి మినహాయించవచ్చు? అంటే ఏ గోత్రం ఉన్న వారిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే తల్లి తరపు అమ్మమ్మ యొక్క గోత్రం అండి. తల్లి తరపు అమ్మమ్మ యొక్క గోత్రం అనేది మినహాయింపు. సాంప్రదాయకంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా జాట్ మరియు కొన్ని ఉన్నత కులాలలో పెళ్లి చేసుకోవాలంటే 4 గోత్రాలను దాటాలి. సొంత తండ్రి గోత్రం, తల్లి పుట్టిన గోత్రం, నానమ్మ గోత్రం, సాధారణంగా ముత్తాత లేదా మేనమామ గోత్రం. ఆధునిక చట్టాల సడలింపుల ప్రకారం ఇప్పుడు తల్లి తరపు అమ్మమ్మ గోత్రంలో కొన్ని ప్రాంతాలలో వివాహాలకు అనుమతిస్తున్నారు కాబట్టి దీనిని మినహాయించవచ్చు. మిగిలిన 3 గోత్రాల్లో పెళ్లి చేసుకుంటే అది సగోత్ర పాపంగా భావిస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ ఉమ్మడి కుటుంబ చట్టపరమైన నిబంధనల ప్రకారం కుటుంబ పెద్ద ఎలాంటి విల్లు రాయకుండా హఠాత్తుగా మరణిస్తే ఆ ఉమ్మడి ఆస్తిలోని వాటాల పంపిణీ అనేది 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ఏ ప్రాథమిక సూత్రం ఆధారంగా జరుగుతుంది? ఏ ప్రాథమిక సూత్రం ఆధారంగా జరుగుతుంది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. సంపూర్ణ లింగ సమానత్వంతో కూడిన ఉమ్మడి వారసత్వ బదిలీ సూత్రం. ఉమ్మడి వారసత్వ బదిలీ సూత్రం. లింగ సమానత్వ ఉమ్మడి వారసత్వం అంటే 2005లో తెచ్చిన చారిత్రాత్మక సవరణ ద్వారా హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 6ను మార్చారు. దీని ప్రకారం పితృస్వామ్య ఆస్తిలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా పుట్టుకతోనే సహవారసత్వ హక్కు అనేది లభించిందంటండి. కర్త మరణిస్తే ఆస్తి కేవలం మగపిల్లలకే కాకుండా ఆడపిల్లలకు కూడా సమానంగా బదిలీ అవుతుంది. ఇష్టపూర్వక వారసత్వం అంటే ఇది విల్లు రాసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ విల్లు రాయలేదు కాబట్టి ఇది రాంగు. నెక్స్ట్. పురుషుల జ్యేష్ఠత్వం అంటే ఇది 2025కి ముందే రద్దయిన పాత పితృస్వామ్య పద్ధతి. నెక్స్ట్. ఆస్తి పంపిణీలలో కుల పంచాయతీలకు ఎలాంటి చట్టబద్ధమైన అధికారాలు లేవు. ఎక్కడ? కుల పంచాయతీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బంధుత్వ వ్యవస్థ గ్రామీణ వ్యవసాయ రంగం నుండి పట్టణ పారిశ్రామిక రంగంలో మారినప్పుడు బంధువులను పిలిచే విధానం వర్గీకరణ పదాల నుండి వర్ణనాత్మక పదాల వైపు మారుతుంది. ఈ భాషా పరిణామానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బంధుత్వ సమూహం చిన్నగా మారిపోయి తీవ్రమైన వ్యక్తిగత స్వార్థంతో కూడిన వెష్టి కుటుంబాలు రావడం. దీనివల్ల కన్న తల్లిదండ్రుల యొక్క ఆర్థిక చట్టబద్ధమైన సరిహద్దులను ఖచ్చితంగా వేరు చేసి చూపించాల్సిన అవసరం అనేది ఏర్పడటం. వెష్టి కుటుంబాల వల్ల సరిహద్దులు స్పష్టం కావడం. గ్రామీణ ఉమ్మడి సమాజంలో బాబాయి పెద్దనాన్న అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు కాబట్టి అందరినీ నాన్న లేదా ఒకే గ్రూప్ పదంతో పిలిచిన నడిచేది. కానీ నగరాలకు వచ్చాక ఆస్తి, ఇన్సూరెన్స్, నామినీ, స్కూల్ ఫీజులు కేవలం కన్న తండ్రి మాత్రమే చూసుకుంటాడు కాబట్టి నా కన్న తండ్రి వేరు, బాబాయ్ వేరు అని స్పష్టంగా విడదీసి చూపే వర్ణనాత్మక పదాలు నగరాలలో విపరీతంగా పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. బంధుత్వ అధ్యయనాలలో ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసిస్తూ ఒకే ఉమ్మడి ఆర్థిక వనరులను పంచుకుంటూ ఒకే గుర్తింపు పొందిన నాయకుడి కింద చట్టబద్ధంగా సామాజికంగా ఒక కార్పొరేట్ సంస్థ వలె బలంగా ముడిపడి ఉండే స్థానిక వంశ సమూహాన్ని ఏమంటారు అంటే కార్పొరేట్ వంశానుక్రమ సమూహం అని అంటారండి. కార్పొరేట్ వంశానుక్రమ సమూహం. సామాజిక మానవ శాస్త్రంలో దీనిని కార్పొరేట్ డిసెంట్ గ్రూప్ అని అంటారు. దీని అర్థము కంపెనీ అని కాదు, ఒక వంశానికి చెందిన వారంతా కలిసి ఒకే పొలాన్ని సాగు చేస్తూ వంశ పెద్ద మాట వింటూ వంశం యొక్క పెద్దని
అంటే వంశం యొక్క పెద్ద మాట వింటూ బయట వ్యక్తులపై ఉమ్మడిగా పోరాడే ఒక పటిష్టమైన సామాజిక విభాగంగా పనిచేయడాన్ని ఇది సూచిస్తుంది. కృత్రిమ వర్గం అంటే ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం ఏర్పడే తాత్కాలిక గ్రూపు. సో ఇవి రెండు వేరే కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్, దక్షిణ భారత బంధుత్వ మండల సంస్కృతిలో ఒక పురుషుడు తన సొంత అక్క కుమార్తెను మేనకోడలిని వివాహం చేసుకునే మేనరిక ఆచారం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. క్రింది వాటిలో ఏ రాష్ట్రాల సామాజిక నిర్మాణంలో ఈ నిర్దిష్ట ఆచారం సాంప్రదాయకంగా బలంగా విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఐరావతి కార్వే పరిశోధనల ప్రకారం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలలోని హిందూ సామాజిక వర్గాలలో మేనకోడలిని పెళ్లి చేసుకునే ఆచారం అత్యంత ప్రాధాన్యత కలిగినది. దీనివల్ల అత్తగారు సాక్షాత్తు సొంత సోదరి అక్క అవుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా ఊహించలేనంత పెద్ద నేరంగా, పాపంగా భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి. మానవ శాస్త్రవేత్త క్లాడ్ లేవి స్ట్రాస్ వాదన ప్రకారం సహోదర లేదా రక్త సంబంధ నిషిద్ధం వెస్ట్ కుటుంబ సభ్యుల మధ్య శృంగార బంధాలపై సార్వత్రిక నిషేధం అనేది మానవుడు జంతు స్వభావం నుండి సాంస్కృతిక సమాజం వైపు అడుగు పెట్టడానికి మూల కారణమైన అత్యున్నత నియమం. ఒకవేళ ఈ రక్త సంబంధ నిషిద్ధ నియమం లేకపోతే మనుషులు కేవలం తమ సొంత చిన్న జీవ సంబంధ సమూహాల లోపలే శృంగారంలో పాల్గొంటూ ఒంటరిగా మిగిలిపోయేవారు. దీనివల్ల బయటి ఇతరి మానవ సమూహాలతో చట్టబద్ధమైన వైవాహిక సంబంధాలను మరియు విస్తృత సామాజిక నెట్వర్క్లను ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం అయ్యేది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రెండు చాలా లెంతీగా ఉన్నాయి. లెవి స్ట్రాస్ రాసిన ద ఎలిమెంటరీ స్ట్రక్చర్ ఆఫ్ కిన్షిప్ సిద్ధాంతం ప్రకారం జంతువులకు ఎలాంటి రూల్స్ ఉండవు, కానీ మనిషి సంస్కృతి గలవాడు. మనిషి పెట్టిన మొదటి రూల్ ఏంటంటే సొంత తల్లి, చెల్లి లేదా కూతురిని ముట్టకూడదు. ఎందుకు ఈ రూల్ పెట్టారంటే మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇచ్చి వారి ఇంటి అమ్మాయిని మనం తెచ్చుకోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య స్నేహము, బంధుత్వం ఏర్పడతాయి. దీనివల్ల సమాజం అనేది విస్తరిస్తుంది. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ క్రిస్టియన్ వారసత్వ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వారసులు లేకుండా మరణించినప్పుడు అతని ఆస్తి పార్శ్వ బంధువులకు బదిలీ అవుతుంది. క్రింది వాటిలో పార్శ్వ బంధువులకు అత్యంత ఖచ్చితమైన ఉదాహరణ ఏది? ఆప్షన్ సి కరెక్ట్ అండి, సొంత సోదరులు, సోదరీమణులు మరియు బాబాయ్ లేదా మేనమామలు. చట్టపరమైన బంధుత్వ వర్గీకరణలో నిలువు వరుసలో కాకుండా పక్క రేఖలలో ప్రయాణించే బంధువులను పార్శ్వ బంధువులని అంటారంటండి. అంటే చట్టపరమైన బంధుత్వ వర్గీకరణలో నిలువు వరుసలో కాకుండా అంటే నాట్ వర్టికల్ లైన్, పక్క రేఖలలో ప్రయాణించే బంధువులు అంటే కోలాటరల్ క్లిండ్రెడ్ పార్శ్వ బంధువులు అని అంటారండి. వీరు మనతో నేరుగా కాకుండా ఒక ఉమ్మడి పూర్వీకుడి అంటే తాత లేదా తండ్రి ద్వారా కనెక్ట్ అవుతారు. ఆప్షన్ ఏ అండ్ బి అనేవి నిలువు వరుసలో అంటే లీనియర్ బంధువులు, కొడుకు కూతురు కింద వరుస, తల్లిదండ్రిపై వరుస. నెక్స్ట్, వీరి చట్టబద్ధంగా కోలేటరల్ వారసత్వ హోదా అనేది లభించదు. ఆప్షన్ డి ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శాస్త్రవేత్త జిపి ముర్దోక్ వివాహానంతరం నివాస నియమాలలో ఉభయ స్థానిక లేదా ద్విస్థానిక నివాస నియమాన్ని గుర్తించారు. ఈ బంధుత్వ ఏర్పాట్ల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి, దంపతులు తమకు అనుకూలమైన పరిస్థితుల ఆధారంగా భర్త తల్లిదండ్రులతో లేదా భార్య తల్లిదండ్రులతో నివసించే నిర్మాణపరమైన స్వేచ్ఛను కలిగి ఉంటారండి. దేని ప్రకారం? ఉభయ స్థానిక లేదా ద్విస్థానిక నివాసం ప్రకారం. ఇది ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించారు అంటే జిపి ముర్దోక్. ఈ ఉభయ స్థానిక నివాసం పద్ధతిలో దంపతులకు కఠినమైన నియమాలనే ఉండవు. ఆర్థిక వనరులు, కుటుంబ అవసరాలను బట్టి వారు అటు భర్త వైపు లేదా ఇటు భార్య వైపు తల్లిదండ్రులతో కలిసి ఉండే స్వేచ్ఛను సమాజం కల్పిస్తుంది. కొన్ని గిరిజన సమాజాలలో వనరుల కొరత ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటిస్తారు. నూతన స్థానిక అంటే ఇరువైపులా కాకుండా సరికొత్త ఇంట్లో కాపురం పెట్టడం. మాతుల స్థానిక అంటే మేనమామ ఇంట్లో నివసించే ప్రత్యేక పద్ధతి. ఇది చట్టబద్ధమైన లేదా సాంప్రదాయిక నివాస నియమాలలో ఎక్కడా లేని ఒక తప్పుడు ఆప్షన్. ఏది? ఆప్షన్ డి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ పదజాలంలో ఒక సామాజిక సమూహం తన సొంత తండ్రిని
తండ్రి సోదరుడైన బాబాయిని పిలవడానికి ఒకే పదాన్ని వాడుతూ తల్లి సోదరుడైన మేనమామను పిలవడానికి మాత్రం పూర్తిగా భిన్నమైన ప్రత్యేకమైన పదాన్ని వాడితే ఆ వర్గీకరణ పద్ధతిని సాంకేతికంగా ఏమంటారు అంటే ద్విశాఖ సంలీన పదజాలం అని అంటారండి. ద్విశాఖ సంలీన పదజాలం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది బైఫర్కేట్ మెర్జింగ్ అని అంటారండి. రాబర్ట్ లోవి వర్గీకరణ ప్రకారం దీనిని బైఫర్కేట్ మెర్జింగ్ అంటారు. ఇందులో తండ్రి వైపు ఉన్న పురుషులను ఒకే గ్రూప్గా కలుపుతారు, తండ్రి ఈక్వల్ టు బాబాయ్. కానీ తల్లి వైపు శాఖను మేనమామ విడదీసి చూపిస్తారు. ఇరోక్వాయిస్ బంధుత్వ వ్యవస్థలో ఇది స్పష్టంగా కనిపిస్తుందంటండి. నెక్స్ట్, తరాల వారి అనేది జనరేషనల్ వైజ్ ఒకే తరంలో ఉన్న పురుషులందరినీ తండ్రి, బాబాయ్, మేనమామ ఒకే పదంతో పిలవడం హవాయిన్ పద్ధతి అండి. నెక్స్ట్, రేఖీయ పద్ధతి అంటే లినియల్ పద్ధతి అంటే కన్న తండ్రిని విడిగా పిలిచి బాబాయ్ మరియు మేనమామలను కలిపి అంకుల్ అని పిలవడం ఇంగ్లీష్ లేదా ఎస్కిమో పద్ధతి అండి. ఇది బంధుత్వ వర్గీకరణలో లేని ఒక తప్పుడు సమాచారం ఏదంటే ఆప్షన్ డి. నెక్స్ట్, బంధుత్వ నిర్మాణ అనుబంధ సమూహమైన సోడాలిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సోడాలిటీ అండి. సోడాలిటీ అనేది కేవలం రక్త సంబంధంపై ఆధారపడకుండా వేర్వేరు వంశాలు లేదా గోత్రాలకు చెందిన వ్యక్తులను ఉమ్మడి ఆచారాలు, వయసు శ్రేణులు లేదా యోధుల సంఘాల ద్వారా ఒకే కూటమిగా జోడించే ఒక సామాజిక సంస్థ. గిరిజన సమాజాలలో రక్త సంబంధాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా విచ్ఛిన్నమైనప్పుడు శాంతి భద్రతలను, సామాజిక ఐక్యతను కాపాడటంలో ఈ సోడాలిటీలు కీలకమైన రాజకీయ కార్యాచరణ పాత్రలను పోషిస్తాయి. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. మానవ శాస్త్రంలో సోడాలిటీ అనేది రక్త సంబంధేతర కూటమి. ఒక తెగలోని వేర్వేరు గోత్రాల యువకులంతా కలిసి ఒకే యోధుల సంఘంగా ఏర్పడటం దీనికి ఉదాహరణ. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. గోత్రాల మధ్య గొడవలు జరిగినప్పుడు ఈ సోడాలిటీ సభ్యులు అంటే స్నేహితులు ఒకే వయసు రక్షణ సమూహం ఉండి తెగను విచ్ఛిన్నం కాకుండా కాపాడతారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ నివాస నియమాలకు సంబంధించి క్రింది ప్రాథమిక సాంకేతిక పదాలను వాటి ఖచ్చితమైన సామాజిక నిర్వచనాలతో జతపరచండి. నివాస నియమం, సాంకేతికత, నిర్వచనం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1C 2D 3A 4B. 1C. మాతృస్థానిక అంటే దంపతులు వధువు యొక్క తల్లిదండ్రుల ఇంట నివసించడం. నివసించడాన్ని మాతృస్థానిక అంటారు. పితృస్థానిక అంటే ఆప్షన్ డి అండి, దంపతులు వరుడి యొక్క తల్లిదండ్రుల ఇంట నివసించడం. మాతుల స్థానిక అంటే దంపతులు వరుడి యొక్క మేనమామ ఇంట స్థిరపడటం. నూతన స్థానిక అంటే దంపతులు ఇరువైపులా కాకుండా పూర్తిగా విడిగా కొత్త నివాసాన్ని ఏర్పరచుకోవడం. మాతృస్థానికనే దీనినే ఉక్సోరికల్ అంటారు. ఇది ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి. భార్యాభర్త ఇంటికి వచ్చి కాపురం పెట్టడం. పితృస్థానిక అంటే దీనినే విరిలోకల్ అంటారు. భార్యాభర్త ఇంటికి వెళ్ళి కాపురం పెట్టడం. మాతుల స్థానిక అంటే పెళ్ళయ్యాక మేనమామ ఆస్తి రక్షణ కోసం అతని ఇంట్లోనే స్థిరపడటం. నూతన స్థానిక అంటే పాత ఇళ్లను వదిలేసి కొత్తగా సిటీలో ప్లాట్ తీసుకొని విడిగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ కుటుంబ చట్టాల పరిధిలోని మితాక్షర శాఖకు మరియు దయాభాగ శాఖకు మధ్య వారసత్వ బంధుత్వ హక్కుల పరంగా ఉన్న ప్రధాన కాన్సెప్చువల్ తేడా ఏమిటి? ఇక్కడ ఏమడిగారు? మితాక్షర దయాభాగ మధ్య డిఫరెన్సెస్ అడిగారండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. మితాక్షర చట్టం ప్రకారం ఒక కుమారుడికి పుట్టుకతోనే పూర్వీకుల ఉమ్మడి ఆస్తిపై స్వయం చాలక హక్కు లభిస్తుంది. కానీ దయాభాగ చట్టం ప్రకారం తండ్రి బ్రతికి ఉన్నంత కాలం కొడుకుకు ఎలాంటి హక్కు అనేది ఉండదు. తండ్రి మరణించిన తర్వాతనే హక్కు లభిస్తుంది. విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర చట్టం అస్సాం, పశ్చిమ బెంగాల్ మినహా దేశమంతటా అమల్లో ఉంది. దీని ప్రకారం తండ్రి ఆస్తిని అమ్మాలనుకున్న కొడుకు పుట్టుకతోనే వారసుడు కాబట్టి అభ్యంతరం చెప్పవచ్చు. కానీ జిమూత వాహనుడు రాసిన దయాభాగ, ఇది పశ్చిమ బెంగాల్లో అమల్లో ఉంది. ఈ దయాభాగ ప్రకారం తండ్రి
బ్రతికి ఉన్నంత కాలం ఆయనే సర్వాధికారి, కొడుకుకు ఎలాంటి హక్కు ఉండదు. మితాక్షర కొడుకులకు అత్యధిక హక్కులు ఇస్తుంది. దయాబాగా బెంగాల్, అస్సాంలలో ఉంది, దక్షిణాన లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర అధ్యయనాలలో బంధుత్వ సమూహమైన కిండ్రెడ్ అనే విభాగానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదంటే ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కిండ్రెడ్ అనేది ఒక నిర్దిష్ట జీవించి ఉన్న వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై అతని తల్లి మరియు తండ్రి ఇరువైపులా బంధువులను కలిపి ఉంచే ఒక ద్విపార్శ్వ సమూహం. నెక్స్ట్, కిండ్రెడ్ యొక్క నిర్మాణం కేవలం ఆ నిర్దిష్ట వ్యక్తికి మరియు అతనితో పాటు పుట్టిన తోబుట్టువులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కిండ్రెడ్ యొక్క నిర్మాణం అనేది కేవలం ఆ నిర్దిష్ట వ్యక్తికి మరియు అతనితో పాటు పుట్టిన తోబుట్టువులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆధునిక సమాజాలలో పెళ్లిళ్లకు వచ్చే బంధువుల జాబితా లేదా అంత్యక్రియలకు హాజరయ్యే సమూహాలు కిండ్రెడ్కు ఒక ఖచ్చితమైన తాత్కాలిక రూపాలు. సో ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే, కిండ్రెడ్ అనేది గోత్రం లాగా శాశ్వతమైనది కాదు. ఇది నా చుట్టూ ఉన్న నా చుట్టాల సమూహం, అంటే నా మేనమామ, నా బాబాయ్ మొదలైన వారు. నేను మరణిస్తే నా కిండ్రెడ్ అనేది విడిపోతుంది. నా కొడుకుకు మళ్ళీ కొత్త కిండ్రెడ్ అనేది ఏర్పడుతుంది. అందులోకి అతని తల్లి వైపు చుట్టాలు వస్తారు. కాబట్టి ఇది శాశ్వతంగా కొనసాగే కార్పొరేట్ సమూహం అనేది కాదండి కిండ్రెడ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్హెచ్ మోర్గాన్ అధ్యయనం చేసిన వర్ణనాత్మక బంధుత్వ పదజాలాల నేపథ్యంలో క్రింది వాటిలో ఏ సాంస్కృతిక ప్రాతిపదిక ఒక ఖచ్చితమైన వర్ణనాత్మక వ్యవస్థను నిర్వచిస్తుంది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇది కోర్ వెస్టి కుటుంబ సభ్యులకు, అంటే కన్న తండ్రి కన్న తల్లికి మాత్రమే ప్రత్యేకమైన పదాలను కేటాయించి వాటిని పార్శ్వ బంధువులకు, అంటే బాబాయ్ పెద్దనాన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తింపజేయకుండా వేరు చేసి చూపిస్తుందంటండి. వెస్టి కుటుంబ సభ్యులు విడిగా జీవించడం, అంటే వర్ణనాత్మక వ్యవస్థ అత్యంత ఆధునికమైనది. ఇందులో ఫాదర్ అంటే కేవలం నన్ను కన్నవాడు మాత్రమే. బాబాయిని కూడా ఫాదర్ అని పిలవడానికి వీల్లేదు. అతనిని అంకుల్ లేదా బాబాయ్ అని విడివిడిగా వర్ణించాలి. బంధుత్వాల మధ్య చట్టబద్ధమైన హక్కుల స్పష్టత కోసం ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ఏదండి? వెస్టి కుటుంబం వర్ణనాత్మక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఐరావతి కార్వే విశ్లేషించిన పశ్చిమ భారత బంధుత్వ మండల మహారాష్ట్ర, గుజరాత్ మొదలైన ప్రాంతాలు సంస్కృతిలో ఉత్తర మరియు దక్షిణాన మండలాల మధ్య ఉన్న భౌగోళిక స్థానం కారణంగా ఏ ఆసక్తికరమైన మిశ్రమ నిర్మాణ లక్ష్యం కనిపిస్తుంది? ఏ ఆసక్తికరమైన మిశ్రమ నిర్మాణ లక్షణం కనిపిస్తుంది? ఏమడిగారండి? ఐరావతి కార్వే విశ్లేషించిన పశ్చిమ భారత బంధుత్వ మండల సంస్కృతిలో ఉత్తర మరియు దక్షిణ మండలాల మధ్య ఉన్న భౌగోళిక స్థానం కారణంగా ఎటువంటి లక్షణం కనిపిస్తుంది అన్నారండి. ఆప్షన్ బి కరెక్ట్. ఉత్తర భారతదేశం వలె పితృవంశీయ గోత్ర బహిర్వివాహం నియమాలను పాటిస్తూనే అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలలో దక్షిణ భారతదేశం లాగా మేనరిక వివాహాలను, అంటే మేనమామ కుమార్తెను పెళ్లి చేసుకోవడం అనేవి అనుమతించడం, ఇలాంటి లక్షణాలనే కనిపిస్తాయంటండి. ఎక్కడ? దక్షిణ మండలాలు, ఉత్తర మరియు దక్షిణ మండలాల మధ్య. ఎవరి ప్రకారము? ఐరావతి కార్వే విశ్లేషించిన ప్రకారం. ఎక్కడ అంటే మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో. ఉత్తర గోత్ర నియమాలు, దక్షిణ మేనరికాల కలయిక. మహారాష్ట్ర పశ్చిమ మండలం సంస్కృతి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మరాఠాలు లేదా ఇతర కులాలలో ఉత్తరాది లాగా సగోత్ర వివాహాలు చేసుకోరు, కానీ దక్షిణ భారతీయుల లాగా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవడానికి సంస్కృతి అంగీకరిస్తుంది. అందుకే దీనిని హైబ్రిడ్ లేదా మిశ్రమ బంధుత్వ జోన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బంధుత్వ ప్రవర్తనల అధ్యయనంలో పరిహాస సంబంధాలు అనేవి కేవలం యాదృచ్ఛికంగా వచ్చే హాస్యం మాత్రమే కాదు, అవి కుటుంబ నిర్మాణంలో ఒత్తిడిని తగ్గించే చట్టబద్ధమైన సామాజిక సేఫ్టీ వాల్వ్స్లా పనిచేస్తాయి. పరిహాస సంబంధాలు అనేవి కుటుంబంలో రావడానికి ఆస్కారం ఉన్న అంతర్గత ఈర్ష్యలు, గొడవలు మరియు భావోద్వేగ ఘర్షణలను సమాజం ఆమోదించిన పద్ధతిలో ఎవరికీ హాని కలగకుండా సరదా హాస్యం ద్వారా బయటకు పంపడానికి బంధువులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి.
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సామాజిక మానవ శాస్త్రం ప్రకారం బావ మరదలు లేదా తాత మనవళ్ళ మధ్య ఉండే జోకులు కుటుంబంలో ఉన్న పెద్దల కఠినమైన క్రమశిక్షణ వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒకరినొకరు సరదాగా తిట్టుకున్నా ఎవరు తప్పుగా అనుకోని స్వేచ్ఛను సమాజం ఇక్కడే ఇస్తుంది. ఇది కుటుంబంలోని ప్రశాంతతను సమతుల్యతను కాపాడటానికి ఉపయోగపడుతుంది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో అమల్లోకి వచ్చిన నూతన సాక్ష్యాల చట్టం భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ సాక్ష్య అధినియం పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం కోర్టులలో ఒక వ్యక్తి యొక్క బంధుత్వ సంబంధాలను నిరూపించడానికి క్రింది వాటిలో ఏది చట్టబద్ధంగా నిజం? ఏది చట్టబద్ధంగా నిజం అంటే ఆప్షన్ బి అండి. ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా లేదా ప్రత్యేక సమాచార వనరులు కలిగి ఉండి సదురు బంధుత్వాలపై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయం కోర్టులో అత్యంత చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా పరిగణించబడుతుందంటండి. ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అభిప్రాయం సాక్ష్యంగా చెల్లడం. నూతన సాక్ష్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎవరికైనా కొడుకా కాదా అనే లీగల్ గొడవ వచ్చినప్పుడు ఆ కుటుంబంతో చాలా కాలంగా ముడిపడి ఉండి వారి ఇళ్లలోని శుభకార్యాలు చూసిన నమ్మకస్తుడైన పెద్ద మనిషి లేదా బంధువు కోర్టుకు వచ్చి అవును చిన్నప్పటి నుండి వీరు తండ్రి కొడుకులాగానే కలిసిమెలిసి తిరిగారు అని ఇచ్చే సాక్ష్యానికి చట్టం అత్యధిక విలువను ఇస్తుందంటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 50 క్వశ్చన్స్ అనేవి మీరు కంప్లీట్గా చూడగలిగితే మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈ బంధుత్వం అనే టాపిక్ మీద మీరు క్వశ్చన్ అనేది మిస్ చేయరండి. ఈ క్వశ్చన్కి తప్పనిసరిగా కరెక్ట్ ఆన్సర్ అనేది చేస్తారండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.